ఒకటే కారం రంగు రుచి ఆచి కారం పొడి. మూతపడిన ఐబొమ్మ పైరసీ పోర్టల్ మళ్ళీ వచ్చేసింది. ఐబొమ్మ సైట్ ఇప్పుడు పేరు మార్చుకుని ప్రేక్షకుల ముందు ప్రత్యక్షమైంది. ఐబొమ్మ 1గా రూపాంతరం చెందింది. ఏదైనా సినిమాపై క్లిక్ చేస్తే మూవీ రూల్స్ అనే మరో పైరసీ సైట్కు రీడైరెక్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఐబొమ్మ రవికి మద్దతు పెరుగుతుంది. రవిని అరెస్టు చేయడంపై సోషల్ మీడియాలో మద్దతుదారులు వరుసగా ఇండస్ట్రీకి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. సినిమా టికెట్లు అడ్డగోలుగా పెంచి జనాన్ని దోచుకుంటున్నారని ప్రొడ్యూసర్లపై సీరియస్ అవుతున్నారు. ఇదే అంశంపై ఇవాళ డిబేట్లో చర్చిద్దాం. డిబేట్లో మనతో పాటు పాల్గొంటున్నారు శేఖర్ భాష గారు, అనలిస్ట్, అదేవిధంగా బాలయ్య గారు, అడ్వకేట్, అదేవిధంగా దాసరి విజ్ఞాన్ గారు, ఫిల్మ్ క్రిటిక్, లక్ష్మీనారాయణ గారు, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, అదేవిధంగా శ్రవణ్ కుమార్ గారు, ఫిల్మ్ అనలిస్ట్. ముందుగా బాలయ్య గారు, మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సో మొత్తం మీకంతా విషయం తెలుసు, అంటే సజ్జనార్ గారు స్పందించింది, దాన్ని మొత్తం భూస్థాపితం చేసామని చెప్పారు. దానికి సంబంధించి ఇమ్మడి రవితోనే దాన్ని క్లోజ్ చేయించారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు రవి గారు ఆయన చేసినటువంటి అంటే దానికి సంబంధించి సినిమాలు చూపెట్టి డబ్బులు వసూలు చేయలేదు, లేకపోతే దాంట్లో మధ్యలో యాడ్స్ చేసి డబ్బులు వసూలు చేయలేదు, సో కేసు నిలబడదు అనేది చాలామంది నిపుణులు చెప్తున్న పరిస్థితి. నిజంగా కేసు నిలబడే అవకాశం లేదంటారా? టెక్నికల్గా ఒకటి మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ఐబొమ్మ రవి ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, అసలు ఐబొమ్మ రవి చేసిన క్రైమ్ ఏంటి? వాట్ ఈస్ ద క్రైమ్? బేసికల్ చెప్పండి, ఈ క్రైమ్ ఏంటి బేసికల్గా? అంటే నిలబడే అవకాశం లేదు. కాదు, నా సింపుల్ క్వశ్చన్, ఐబొమ్మ రవి చేసిన క్రైమ్ ఏంటి? క్రైమ్ మూవీని దొంగలించిన క్రైమ్. ఎగ్జాక్ట్లీ. ఎక్కడ దొంగలించాడు? డెస్టినేషన్ ఎక్కడ? సోర్స్ ఎక్కడ? టార్గెట్ ఇది ఎక్కడ? అసలు ఆయన దొంగలించిన ప్లేస్ ఎక్కడ? దొంగతనం జరిగిందని అంటున్నారండి, బాగుంది. ఎక్కడ దొంగతనం జరిగిందనేది, ఎక్కడి నుంచి దొంగతనం చేశారని చెప్పేసి అని ఉందా? లేదు. ఫస్ట్ ఓకే, ఇప్పుడు అతను దొంగతనం చేసి ఎక్కడ పెట్టాడు? ప్లాట్ఫామ్లో పెట్టాడు, ఓటీటీ. అవునా? నా ఇప్పుడు ఓటీటీ నేను అక్కడికే వస్తున్నా. ఓటీటీ ప్లాట్ఫామ్ ఒకటి ఉంది, అదేవిధంగా ఇప్పుడు ఇతని ఆన్లైన్ వెబ్సైట్ ఒకటి ఉంది కదా, రెండు ఉన్నాయి. రెండిట్లో కూడా సినిమాలు వస్తున్నాయి. ఒక చోట డబ్బులు వాళ్ళు కొనుక్కొని సినిమా పెడుతున్నారు, ఇంకో చోట ఇతను ఫ్రీగా ఎక్కడి నుంచో వచ్చిందని సోర్స్ని తీసుకొని సినిమా ఆన్లైన్లో పెడుతున్నారు. అంతే కదా, ఈ రెండే కదా జరుగుతున్నాయి. ఇప్పుడు అంటే గవర్నమెంట్కి డబ్బులు కడితే ఏమని చేసేచ్చా? గవర్నమెంట్కి డబ్బులు కడితే నువ్వు ఏ క్రైమ్ అయినా చేయి, ఇట్స్ మాఫీనా? ఓ జీవో పాస్ చేస్తారు, ఒక లా తీసుకొస్తారు, ఇట్స్ గాన్, అంతేనా? దెర్ ఈజ్ నో ఎథిక్స్, దెర్ ఈజ్ నో మోరల్. ఫస్ట్ లా తయారు చేయడం ఎలా ఉంటుందో ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇంజనీరింగ్ చేస్తారు. ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఏ ఇష్యూస్నైనా ఒక సబ్జెక్ట్ ఆఫ్ ఇష్యూని దాన్ని ఎనాక్ట్మెంట్ చేస్తారు, తర్వాత దాన్ని ఎడ్యుకేట్ చేస్తారు, దాని తర్వాత ఎన్ఫోర్స్ చేస్తారు. ఎంతమందికి నాకు తెలిసి ఈ ఐటీ రూల్స్ గురించి, చట్టాల గురించి, సినిమా ఆటోగ్రఫీ గురించి, లేకపోతే సినిమా యొక్క చేస్తున్న ఎథికల్ బిజినెసా అనెథికల్ బిజినెస్ అనే దాని మీద ఎవరికైనా అవగాహన ఉందా? ఫస్ట్ పాయింట్. ఇదే అవగాహన బేసిక్గా లేకుండానే క్రైమ్ అని ఎలా అనేస్తున్నారు నాకు అర్థం కాదా? ఒకటి. రెండో విషయం, ఇప్పుడు ఈ కేసు దగ్గరకు వస్తే అసలు నిజంగా సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే మొన్న కూడా సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చెప్పింది, మీరు ఓన్లీ ఐ వాష్ లాగా అరెస్టులు చేయకండి. ఏదో కంప్లైంట్ ఇచ్చారు, మీకు ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయింది, ఎవరో వచ్చేసారని చెప్పేసి అరెస్ట్ ఎప్పుడు చేయాలి? ప్రిన్సిపల్స్ ఉన్నాయి దానికి. అరెస్ట్ చేయడానికి కూడా కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి. ఎలాంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయంటే, విట్నెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడనో, ఎవిడెన్స్ని ట్యాంపర్ చేస్తారనో, లేదు అని అనుకుంటే ఇన్వెస్టిగేషన్ చేయడానికి కోఆపరేషన్ చేయకుండా దాన్ని కంప్లీట్గా డైల్యూట్ చేస్తారని చెప్పేసి. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పట్లో 20th ఏరాలో అంత వీక్గా ఉందా? నేను సవాల్ పక్కన పెట్టండి, అంటే అంత వీక్గా ఉన్నారా మీరు? అంత క్వాలిఫైడ్ కాదా ఇప్పుడు కూడా? ట్రైనింగ్స్ లేవా? ఇదొకటి. విట్నెసెస్ని ఆయనేం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారో నాకు అర్థం కాల. ఎవిడెన్స్లని ఆయనేం ట్యాంపర్ చేస్తారు? ఆన్ ఎయిర్లో క్లౌడ్లో ఉన్న ఎవిడెన్స్లని ట్యాంపర్ చేసే పరిస్థితులు ఉన్నప్పుడు మీరు రిట్రైవ్ చేసే కెపాసిటీ మీ దగ్గర కూడా ఉంది కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు రాసుకున్న దాంట్లో కూడా మీరు ఒకసారి చూసుకోండి. నాకు తెలిసినంత ఇవే రీజన్స్ ఉంటాయి, అంతకుమించి ఉన్నది. ఫస్ట్, ఎప్పుడైనా కూడా జైల్ ఈస్ ఎక్సెప్షన్, అసలుకి బెయిల్ ఈస్ రైట్ కదా. జైలు ఎప్పుడు చేస్తామన్నది ఈ ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వాలి. ఒక వ్యక్తిని ఆయన క్రైమో, ఆన్లైన్ క్రైమో, లేకపోతే ఇంకోటో చేశారని చెప్పారు, బాగుంది, ఓకే, అంతవరకు మనం తీసుకుందాం. ఇప్పుడు ఇతను ఒక ఇంటలెక్చువల్ ప్రాపర్టీని దొంగతనం చేశాడు అనేది వీళ్ళ అలిగేషన్స్ కదా. ఇదే ఇంటలెక్చువల్ ప్రాపర్టీని ఎవరి పర్మిషన్ లేకుండా, నేచర్ పర్మిషన్ లేకుండా, సొసైటీ పర్మిషన్ లేకుండా, సొసైటీలో ఉన్న జనాల పర్మిషన్ లేకుండా, స్టేక్ హోల్డర్స్ పర్మిషన్ లేకుండా ఎంతమంది మీరు కథలు రాస్తున్నారు, దొంగలిస్తున్నారు, వాళ్ళ పర్మిషన్లు మీరు తీసుకున్నారా? ఇప్పుడు సొసైటీలోంచి ఒక కథ తీసుకున్నారండి, అది ఎవరిది? ఆయన ఒక్కడిదా? కాదు కదా. సమాజంలో ఉన్న అందరి వ్యక్తుల దగ్గర నుంచి కన్సెంట్ తీసుకోవాలి కదా. అలా తీసుకోకుండా ఎన్ని కథలు మీరు ఆర్టికల్ 19(1) అని చెప్పేసి మీరు ఇప్పుడు దాకా కథలన్నీ రాసి అక్కడికి నేను వస్తున్నా, డైరెక్ట్గా ఇండైరెక్ట్ రెండు చెప్తాను. ఇప్పుడు మీరు రాసే కథలని ఊహా చిత్రం జనికమని అనుకున్నప్పుడు అది క్రైమ్ కాదన్నప్పుడు, వెరాస్ ద సేమ్ యాక్ట్
ఇఫ్ డస్ దే సమ్మన్ హౌ ఇట్ ఈస్ బికమ్ ఏ క్రైమ్. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఈ క్రైమ్ కాదని చెప్పేసి మనం డిఫైన్ చేసుకొని పెట్టుకున్నాం, అవునా? అంతే కదా. ఇప్పుడు ఈ పర్సన్ అక్కడ కమర్షియల్ యాక్టివిటీస్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి లాస్ జరిగింది కాబట్టి క్రైమ్ అని చెప్పారు. వీళ్ళు ఎంతో కొంత డబ్బులు చెప్తున్నారు, ఎంత 3,000 కోట్లు సంథింగ్ ఎంతో నష్టం వచ్చిందని చెప్తున్నారు కదా. అసలు ఏ బేసిస్లో మీకు అంత నష్టం వచ్చింది చెప్తున్నారు మీరు? నాకు అర్థం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఏ సర్కమ్టెన్సెస్, ఏ ఎవిడెన్స్లో మీరు ఇప్పుడు దాకా రేట్లు పెంచుకున్నారు కదా. మీ సినిమాలో నేను ఛాలెంజ్ చేస్తున్నా, సినిమాలో ఒక్కరైనా కూడా మీ మూవీ ప్రొడక్షన్లో నుంచి కూడా ఒక ప్రాజెక్ట్కి సంబంధించిన ఫైనాన్షియల్స్ అన్ని బయటపెట్టారు ప్రాపర్గా. ఇంకోటి 2,000, 20,000, 2 lakhs యాంటీ మనీ లాండరింగ్ ప్రకారం మీరు ఖర్చు పెట్టకూడదు. మీరు ఇప్పుడు దాకా ఎన్ని ఖర్చులు పెట్టట్లా? బియాండ్ రీజనబుల్ గా మీరు రెమ్యూనరేషన్స్ కూడా ఇవ్వకూడదు. ఎందుకు ఇస్తున్నారు? మీరు ఇండస్ట్రీ అనే పేరు చెప్పుకొని సోకాళ్ళు కొంతమంది మాత్రమే డైరెక్టర్స్, ఆర్టిస్టులు మాత్రమే మీరు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప మిగతా ఒక నిమిషం కంప్లీట్ మిగతా ఆర్టిస్టులు మొత్తం అంతా వాళ్ళు పొట్టగొట్టి వాళ్ళ ఇంటలెక్చువల్ ప్రాపర్టీని, వాళ్ళ యొక్క ఐడియాలజీని, వాళ్ళ యొక్క స్కిల్స్ని, సెట్స్ని మొత్తం మీరు దొంగలించుకొని ఈ రోజు మీరు ఒకటి ప్రాఫిటబుల్ పొందుతుంటే వాళ్ళందరూ మీ మీద కేసు పెట్టద్దా? ఓకే, రైట్ శ్రవణ్ కుమార్ గారు, సో ఏం చెప్తారు అంటే ఐటీకి సంబంధించి అధికారులు కావచ్చు, లేకపోతే సైబర్ క్రైమ్ సంబంధించి, లేకపోతే పోలీసులు ఇవంతా మూడు డిపార్ట్మెంట్లు కలిసినా కూడా దీన్ని అదుపులు చేయలేకపోతుందనే విమర్శ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. దానికి సంబంధించి మూవీ ఇండస్ట్రీ ఎన్ని చర్యలు తీసుకున్నా కూడా మీరేం చెప్తారు? అసలు మూవీ ఇండస్ట్రీ సంబంధించి మీరేం చెప్తారు? ఎందుకంటే మూడు డిపార్ట్మెంట్లు ఇప్పటికే కలిసి పనిచేస్తూ ఉన్నాయి. అక్కడే కాదు, ఇంకా రేపు పొద్దున్న సిఐడి కానీ, సిబిఐ కానీ, ఈడీ గాడి కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఖచ్చితంగా వాళ్ళ పరిధిలో కూడా వాళ్ళ పరిధిలో కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది క్రైమ్, దాని నేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం స్టడీ చేయాల్సింది. గౌరవనీయమైనటువంటి అడ్వకేట్ గారి నుంచి 2 మాటలు విన్నాను. బహుశా ఇది కూడా కోర్టు ట్రయల్ అనుకుని ఆ టైప్ ఆఫ్ మాట్లాడాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ప్రజలకు తెలవాలి, నేరం నువ్వు చేశావు అంటే ఆయన చేశాడు, ఈయన చేశాడు, వాళ్ళని పట్టుకోలేదు, వీళ్ళని పట్టుకోలేదు, నన్ను ఎందుకు పట్టుకున్నావు అనడానికి వేరే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు తప్పు చేశారు, కాపీ రైట్స్ ఇవన్నీ అంటున్నాడు. దానికి కూడా ఛార్జ్ చేయండి, కేసు పెట్టండి, వాదించండి, ఛార్జబుల్ కేసు విచారణ ఎదుర్కోవాల్సిందే. కానీ ఇక్కడ నువ్వు చేశావన్నప్పుడు నీ గురించి మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, నాకు తెలియదు, చట్టం సెక్షన్ తెలియదు అంటే ఒప్పుకోదు. ఎప్పుడైతే మనం వేరే దేశంలో ల్యాండ్ అవుతున్నామో ఆ దేశానికి చట్టాలను తెలుసుకోవాలి, తెలుసుకుంటేనే చెల్లుబాటు అవుతుంది. ఈ దేశంలో వేరే దేశం వస్తుంటే ఈ దేశంలో ఉన్న చట్టాలు అప్లికేబుల్ అవుతాయి. ఖచ్చితంగా నాకు తెలియదు అంటారు, ఇగ్నోర్ చేయడానికి వీల్లేదు. కాకపోతే మనం ప్రశ్నించి అడగవచ్చు, మాకు చట్టాల పట్ల అవేర్నెస్ ఇంకా పెంచండి అడగవచ్చు. కానీ తెలియదన్నంత మాత్రాను, ఆయన నేరం చేసినంత మాత్రం ఇది నేరం కాకుండా పోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న నుంచి వెళ్తే, నేరం ఎప్పుడు కూడా అరికట్టబడుతుందని మాత్రం లేదండి. ఎందుకంటే ఇవాళ దొంగను అరెస్ట్ చేసిన దొంగతనాలు మానిపోవు. ఒక ఈ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన మాత్రం ఆగిపోదు. 100% పైరసీని అరికట్టలేము అనేది కూడా ప్రివెంట్ తాత్కాలికమే. నేరం ఎప్పుడు కూడా స్వభావాన్ని మార్చుకుంటుంది, వాకాన్ని మార్చుకుంటుంది. అంటే ఈ నేరస్తుడు ఒక రౌడీ షీటర్ మనం క్లోజ్ చేస్తే ఇంకో రౌడీ షీటర్ పుట్టుకొస్తాడు, ఇంకో తరహా నేరాలు పెరుగుతాయి. అంటే సమాజం వైపు, అంటే ఒకప్పుడు మనం చూసాం చిన్నప్పుడు సినిమాల్లో స్మగ్లింగ్, గోల్డ్ బిస్కెట్లు, రేడియోలో బిస్కెట్లు దొంగతనం జరిగేది. ఇప్పుడంతా డ్రగ్స్ మాఫియా. అంటే కాలానుగుణంగా నేర ప్రవృత్తి కూడా మారుతూ ఉంది. సో ఇప్పుడు ఏమంటారు, సినిమాలు మనం వెళ్ళడానికి అధిక ధరలు ఉండడం వల్ల పైరసీలు అయినాయి, పైరసీల ప్రోత్సాహం అయింది, పైరసీల వల్ల అతను అరెస్ట్ చేయడం వల్ల సామాన్యుడు కూడా అయ్యారంట. అట్లా మన గోల్డ్ రేటు ఒక 3,000, 5,000 ఉన్నప్పుడు ఒక రకంగా కొన్నాం. ఇప్పుడు 1,40,000 అని చెప్పి దొంగతనాలు చేద్దామా? చేయడాన్ని సమర్థిద్దామా? అది కాదు కదా. నేరం నేరమే. దాంట్లో లోటుపాటు కానీ, నేర స్వభావానికి వెళ్ళడం కానీ, ప్రజలు నేరానికి అలవాటు పడ్డాడు. ఇప్పుడైతే రాజకీయ నాయకుడు అవినీతికి ప్రజలు కూడా ఎట్లా అలవాటు పడ్డారు, అది మనం ప్రశ్నించాల్సిన అవసరం. అలా జరగకుండా ఉండడానికి ఏం జరిగాలో చర్చించాల్సి ఉంటుంది. ఇక్కడ సినిమా ఫీల్డ్ వలన వాళ్ళంత సినిమా పరిశ్రమ నష్టపోవడానికి, దాన్ని ఇంత కష్టాల్లో వెళ్ళడానికి సినిమా చంపింది ఎవరంటే ఆ సినిమా పెద్దలే చంపుకుంటున్నారు. వాళ్ళంతా వాళ్ళే హంతకులు, వాళ్ళే బాధితులు, వాళ్ళే నేరస్తులు. ఎందుకంటే ధరలు పెంచడం కానీ, ఈ మోనోపాలిసీ సినిమా థియేటర్ల సిస్టమ్ కానీ అన్నిటికీ వాళ్ళ బాధ్యులే. కాకపోతే ఇది ఇండివిజువల్గా కనపడుతుంది, అంతా కలిసి ఉన్నప్పటికీ ఇండివిజువల్గా కనపడుతుంది. నేను హీరోని, నా మార్కెట్ ఉన్నప్పుడే రేట్లు పెంచుకుంటాను, నేను ఎందుకు తగ్గిస్తాను? ఒకనాడు ఈ ఉదయ్ కిరణ్ మనం చూశాం కదా, మార్కెట్ లేకపోతే ఆయన పరిస్థితి ఎలా ఉంది, రేపు నా పరిస్థితి కూడా అలా అవుతుంది. దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకుంటా అంటాడు, తగ్గేమంటే ఆయన తగ్గాడు. సో ఇక్కడ నేరం ఎప్పుడు కూడా అందరి బాధ్యులు కాదు. నేరం జరుగుతున్న తీరును మనం కొంచెం చర్చించి దానికి మనం ప్రికాషన్స్ కానీ మనం ఏదన్నా సజెషన్ కానీ ఇవ్వడాలి. కానీ ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఎవరిని తప్పు పట్టకుండా ఉండాల్సిన అవసరం లేదు. రైట్, విజ్ఞాన్ గారు ఏం చెప్తారు?
చెప్తున్నారు అంటే మొత్తం మీద ఐబొమ్మ రవికి మద్దతు పెరుగుతుంది అంటే సినిమా టికెట్ పెంచకపోతే బాగుండేది కదా, దానికి సంబంధించి సినిమాలు దాంట్లో ఉన్నటువంటి పాప్కార్న్స్ కావచ్చు లేకపోతే మినిమం ఇవి 200 రూపాయలు ఉన్నాయి, ఇవన్నీ తగ్గిస్తే అసలు జనాలు కూడా ఆ సైడ్ వెళ్ళారు కదా అని చాలా జనాలు కూడా చర్చించుకున్న పరిస్థితి. ఏం చెప్తారు మీరు? సో అదే ఇప్పుడు మీ టైటిల్కి తగ్గట్టు సామాన్యుల గురించే మాట్లాడుకుందాం. అతను ఏం నేరం చేశాడు అనేది కోర్టు చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారు, ఎవరికి నష్టం జరిగిందో పాపం వాళ్ళు చూసుకుంటారు. సామాన్యుల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు మద్దతు పెరుగుతూ ఉంది. ఎందుకురా బాబు మీరు మద్దతు ఇస్తున్నారు అంటే వాడు మాకు ఫ్రీగా చూపించాడు, మీరేమో రేట్లు పెంచేశారు. ఇప్పుడు ఇందాక ఈయన చెప్పిన బంగారం ఎగ్జాంపుల్, ఒక చైన్ స్నాచర్ వచ్చి చైన్ లాక్కొస్తాడు, నువ్వు బంగారం ధర పెంచినందుకే పాపం వీడు చైన్ స్నాచింగ్ చేశాడు, నువ్వు పెంచకపోతే వీడు చేసేవాడా, అయ్యో పాపం అంటారా? కూడదు. అంతేనా కాదా? ఇది కూడా ఇంతే. వాడు ఫ్రీగా చూపించేస్తే ఫినాయిల్ కూడా తాగేస్తారా? సి యు ఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఆల్ ఎంటర్టైన్మెంట్స్. రామోజీ ఫిలిం సిటీకి ఎంత అవుతుందో నీకు తెలుసు, వెళ్ళడానికి ఇంత ప్రిపరేషన్ పెట్టుకొని వెళ్తారు. వండర్లాకి, అమ్యూజ్మెంట్ పార్క్స్కి ఇంత ప్రిపరేషన్ పెట్టుకొని వెళ్తారు. విహారయాత్రలకి ఇంత ప్రిపరేషన్ పెట్టుకొని వెళ్తారు. హాలిడే ట్రిప్స్కి ప్రిపరేషన్ పెట్టుకొని వెళ్తారు. ఒక సినిమాకి వచ్చేసరికి మాత్రం ఇది ఇంత అదంతా ఇది ఇంత. ఈవెన్ పబ్కి కూడా వెళ్తావు, నీకు ఇంతే పింట్ బీర్ రోడ్డు మీద 100 రూపాయలు కొనుక్కోవాలి బలవంతం ఏం లేదు, నువ్వు సినిమా చూస్తే సరిపోయింది. నేను పాప్కార్న్ ధరలు పెరిగాడు, సినిమా పోను, సినిమా ఇట్లా కిల్ అవుతుంది అనడానికి కూడా పెద్ద రీజన్ కాదు అది. చిన్న పింట్ బీర్ రోడ్డు మీద 100 రూపాయలకు దొరుకుద్ది. యు ఆర్ ప్రిపేర్డ్. నువ్వు ఖచ్చితంగా 800 పెట్టి అక్కడ కొంటావు పబ్లో. మన పక్కన ఉన్న పబ్స్లోనే బాగా కొంటారు, ఇన్ని తాగుతారు. అక్కడ నువ్వు 40,000 స్వైప్ చేయడానికి కూడా యు ఆర్ వెరీ హ్యాపీ. ఒక సినిమా హాల్కి వస్తే మాత్రం ఇది ఇంత అమ్మో ఇది ఇంత. నీకు అంత కమ్మినా కూడా నువ్వు చేసే చెండాలం ఏంటో తెలుసా? వాడు నీకు ఇచ్చే టిష్యూ పేపర్ ఒకటి నీకు వచ్చేలోపే ఎగిరిపోద్ది. ఆ గిచ్చప్లు అన్నీ మూతికి ముక్కుకి అయితే రాసుకోగా ఇక్కడంతా దరిద్రం చేసి వెళ్తావు. ఎవడు క్లీన్ చేయాలి అదంతా? నీకు ఇచ్చే థమ్స్అప్ వాటిని కూడా వాడు గ్లాస్లో పెట్టి మూత పెట్టి ఇస్తాడు, కింద కార్పెట్లు వేసి తొక్కుకుంటూ రాక్కుంటూ వెళ్తాడు. ఎవడు క్లీన్ చేస్తాడు అవన్నీ? రేట్లు పెంచుతామని మనం సరిగ్గా ఉంటే అన్ని రేట్లు బాగానే ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఇదే సామాన్యులకు చెప్తున్నా, ఫ్రీగా వచ్చింది కదా వాడు మాకు ఫ్రీగా ఇచ్చాడు వాడు దేవుడు అనకండి. ఓ చైన్ స్నాచర్లో మీకు బంగారం కూడా ఫ్రీగా తెచ్చిస్తారు, వాళ్ళందరూ మీకు దేవుళ్ళు అయిపోరు. వాడు దొంగతనం చేసి నీకు ఇచ్చాడు, మీరు తోడు దొంగలే. క్రైమ్ లా ప్రకారం దొంగ వస్తువు కొన్నా దొంగ వస్తువు వాడుకున్న వాళ్ళు కూడా నువ్వు కూడా దొంగవే కదా. దొంగలందరూ కలిసి ఇంకో పెద్ద దొంగకి వత్తాసు పలుకుతుంటే చూడడానికి ఎట్లా ఉంది? నీచంగా అనిపించట్లా, అనేవాళ్ళు తగ్గుండట్లా, ఒక్కడికి అర్థం కావట్లా ఏం చేస్తున్నాం మేము అనేది. ఇది నిర్మాత కూడా పాపం కొన్ని కోట్లు పెట్టి ఒక సినిమా తీస్తాడు, వాడి షెల్ లైఫ్ జస్ట్ 3 రోజులే. చూసినట్టు చెబితే నువ్వు జూకెళ్ళి వచ్చినా నువ్వు చెప్పింది విని 10 మంది వస్తారు. అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళినా నువ్వు చెప్పింది విని 10 మంది వస్తారు. విహారయాత్ర హాలిడేస్కి వెళ్ళినా నువ్వు చెప్పింది విని 10 మంది వస్తారు. సినిమా నువ్వు చెప్పు చూసినట్టు ఒక్కడు రాడు, చెప్పేసావుగా రారు. 3 డేసే దాని షెల్ లైఫ్. ఈలోపు వాడు సంపాదించుకోవాలి. ఆయన ప్రోడక్ట్ ఆయన ఇష్టం ఎంతన్నా పెంచుకుంటాడు. నీకు స్తోమత ఉందా వెళ్ళండి, లేదు అంటే డోంట్ గో, ఇనఫ్. అంటే సినిమా రిలీజ్ అయిన తర్వాత 15 రోజుల తర్వాత ఓటీటీకి అమ్ముకుంటున్నారు. ఈ మధ్యలో అంటే వారం రోజుల తర్వాత ఐబొమ్మలో రిలీజ్ అవుతుంది. ఈ మధ్యలో ఏం జరిగింది అన్నది ఇక్కడ మన జనాలు ఇప్పుడు పాప ఓటీటీ వాడు కూడా ఇంత డీసెంట్ అమౌంట్ ఇచ్చి కొనుక్కుంటున్నాడు. వాడి తర్వాత నిర్మాతలకు లాస్ అనేది లేదు కదా ఇక్కడ. ఎక్కడ లాస్ లేదు? ఎందుకు లాస్ లేదు? ఆల్రెడీ అమ్ముకుంటున్నారు. మరి వాట్ అబౌట్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్? వాళ్ళ పరిస్థితి ఏంటి? నువ్వు నీ సినిమాని ఆయన అడిగిన ప్రశ్న ఏంటి, మీరు ఏం చెప్తున్నారు? ఆయన ఏం చెప్తున్నాడు? మీరు ఓటీటీలో వేసినప్పుడు లేని నష్టము దీంట్లో ఎలా వచ్చిందని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. సో నిర్మాతకి ఎక్కడ నష్టం లేదండి, ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్కి నష్టం. సినిమా బయటకు వచ్చింది, పాపం ఆయన ఏం చేసుకుంటాడు, థియేటర్లో వేసుకోవాలి. ఈరోపే ఆ థియేటర్లో ఆడే టైంలోనే వచ్చేస్తుంది మూవీ రూల్స్లోకి, సమ్ అదర్ ప్లాట్ఫామ్స్లోకి తలకాయలతో. నెక్స్ట్ ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ఒక డీసెంట్ అమౌంట్ ఇచ్చి కొనుక్కుంటాడు. వాడు కొన్న అరగంటకే నువ్వు డౌన్లోడ్ చేసి నీ ఐబొమ్మలో పెడుతున్నావు విత్ హెచ్డి ప్రింట్. నెక్స్ట్ పాపం ఇంకొకడు శాటిలైట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, నేను ఎప్పుడు వేసుకోవాలి, ఏ పండగకి వేసుకోవాలి. అప్పటిదాకా ఇంకా ఎవరు చూడరు. వీళ్ళ బిజినెస్ కూడా కొంతమంది పాపం ఎంతో కొంత అడ్వర్టైజ్లు వేసుకోనో అది వేసుకోనో ఇది వేసుకోనో నెట్టుకు వస్తారు. వీడు దీన్ని ఏం చేస్తున్నాడు, ఫ్రీగా తీసుకొని 1x పెట్టు 2x పెట్టు వాళ్ళకంటే ప్రైవేట్ యాడ్ ఏజెన్సీలకి అమ్ముకుంటూ వాడు హీఈస్ బెనిఫిటెడ్ ఫ్రీలీ. సో నిర్మాత నష్టపోతాడు, సినిమాకి సంబంధించిన వాళ్ళందరూ నష్టపోతారు. విజ్ఞాన్ క్వశ్చన్ ఏంటి, నష్టపోతాడని చెప్తున్నావు, ఎలా చెప్తున్నావు? ఇతను ఈ సినిమా వల్ల ఇంత నష్టపోయారని ఎట్లా నువ్వు కౌంట్ చేస్తున్నావు?
అది చెప్పు ప్రజలకి. మీ అభిప్రాయం అది చెప్పకుండా ఎంతసేపు అయినా పోయాడు, నష్టపోయాడు, ఏం నష్టపోయాడు, ఎంత నష్టపోయాడు, ఎలా నష్టపోయాడు ఈ సినిమా బాలగారు, మీ అభిప్రాయం నీది, నా అభిప్రాయం నాది. నన్ను ఓవర్లాప్ చేయకండి. మీకు ఒక టైం డిబేట్ లో కూర్చున్నప్పుడు నీ చుట్టూ నేను, నా చుట్టూ నువ్వు పీక్కోవడానికి కాదు కదా ఇక్కడ కూర్చుంది. ఓన్లీ నష్టపోయాడు అంటే ఎలా నష్టపోయాడు? అదే అది మీకు వచ్చినప్పుడు చెప్పండి. 10 బాటలు అమ్ముడిపోతున్నాయి, 10 అమ్ముడిపోలేదు, ఇంకా అమ్ముడిపోయాయి. ఇతను అన్నాడని మీకు అవకాశం వచ్చినప్పుడు చెప్పండి. ఎందుకు నేను చెప్పాను కదా అట్లా ఉన్నది. రైట్ ఓవరాల్ అప్డేట్స్ సంబంధించి మరింత వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవితేజ సిద్ధంగా ఉన్నారు. రవితేజ, ఐబొమ్మ పైరసీ అరెస్ట్ తర్వాత ఇమ్మడి రవికి పెరుగుతున్నటువంటి మద్దతు ఎక్కువగా కనబడుతోంది. సినిమా పెద్దలు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా మీరు మీ సినిమాని ప్రాజెక్టు చేపట్టినప్పుడు 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు, 900 కోట్లు అని చెప్తా ఉన్నారు. ఈ ప్రచారాన్ని ముందుగా మీరు ఎందుకు స్టార్ట్ చేస్తూ ఉన్నారు? అంటే ఆ 900 కోట్ల ప్రాజెక్ట్ని 2 3 ప్రజల నుంచి లాగడం కోసమే ఈ స్కిల్స్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి, మా సినిమా పరేసి అవుతుంది, పక్కదారిన పడుతూ ఉంది, వేరే వాళ్ళు కాపీ చేస్తూ ఉన్నారంటూ కూడా రకరకాలుగా ఈ ప్రచారాన్ని సాగుతూ ఉన్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత ప్రజల నుంచి అగ్రికల్చర్ దగ్గరికి వెళ్ళేటువంటి ఫార్మర్స్, చదువుకునేటువంటి విద్యార్థులు, హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి స్టూడెంట్స్, ఇండస్ట్రీని ప్రత్యేకంగా అడిగేటువంటి క్వశ్చన్ ఒక్కటే, ఆ నలుగురి చేతుల్లో ఉన్నటువంటి థియేటర్లో మీరు ఒక్క సినిమా ద్వారా ఎంత సంపాదిస్తూ ఉన్నారు? ఆ లెక్క ప్రజలకు ఎందుకు చెప్పట్లేదు? సినిమా థియేటర్ మీ దగ్గర ఆట ఆడినప్పుడు ఆ ఆట మీద వచ్చేటువంటి ఆదాయం ఎంత, దాంట్లో వచ్చేటువంటి కమిషన్ ఎంత, దాంట్లో అమ్ముతున్న సమోసాలు కానీ, పాప్కార్న్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ, ఇతర ఐటమ్స్ కానీ, పార్కింగ్ బిల్స్ కానీ, మీరు వేసేటువంటి జిఎస్టీలు కానీ, స్పెషల్ సోఫా సెట్స్ అంటూ వెనకల వేసి దానికి అదనంగా లాగేవి కానీ, ఒక్క సినిమాకు, ఒక్క ఆటకు, ఒక్క సినిమా ద్వారా మీకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, మొత్తం ఈ 10-15 రోజుల పాటు సినిమా ఆడిన తర్వాత మీకు వచ్చేటువంటి ఆదాయం ఎంత, ఈ లెక్కలు చెప్పకుండా ఐబొమ్మ రవి ద్వారా మాకు నష్టం జరిగింది, కోట్లాది రూపాయలుగా ఇండస్ట్రీ నష్టానికి పాలవుతా ఉంది, ఎంత నష్టానికి పాలవుతా ఉంది, ఏ రకంగా నష్టపాలవుతా ఉంది, ఏ రకంగా పబ్లిక్ మీ దగ్గరికి రాకుండా ఈ వెబ్సైట్ల ద్వారా చూస్తూ ఉన్నారో ఆ లెక్కలతో సహా ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు ఈ విషయాలని మీడియా ముందు చెప్పలేకపోతా ఉన్నారు అంటూ మాత్రం ఐబొమ్మ రవికి మద్దతుగా పెరుగుతూ ఇండస్ట్రీ పైన తీవ్ర వ్యతిరేకత పెరుగుతా ఉంది. అందుబాటులో మీతో మాట్లాడుతున్నారు రవితేజ, మీరు అందుబాటులో ఉండండి. రైట్, శేఖర్ భాష గారు. సో ఐబొమ్మ రవి చేసింది ముమ్మాటికి దొంగతనం కాదు, దొంగతనం కాదే కాదు, దాన్ని తస్కరించుట అంటారు. సో దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటారు? ఉంది డిఫరెన్స్ చెప్పారు. దొంగలు కూడా జనాల గుండెల్లో కొండ వీటి దొంగ. అట్లా చిరంజీవి ఏం చేశాడు, అలాగే పుష్పలో మన అల్లు అర్జున్ ఏం చేశారు. సో అవన్నీ చట్ట ప్రకారం వ్యతిరేకమైనా సరే వాళ్ళు తీసుకెళ్ళి వీరప్పన్, మీకు తెలుసా వీరప్పన్ 2 స్టేట్లకి పెద్ద భయపెట్టిన టెర్రరిస్టు, ఆయన ఇప్పుడు పెద్ద హీరో ఎందుకు అయ్యాడు అంటే అక్కడున్న తాండా ప్రజలకి ఆయన పెద్ద హీరో, రాబిన్ హుడ్ అని చెప్తుంటారు, రాబిన్ హుడ్ లాగా. సో ఇప్పుడు ఈయన అంత పెద్ద దారుణమైన రిస్క్ తీసుకొని లైఫ్ టైం చేసింది ఏం లేదు. ఇలాంటి వాళ్ళు 100 మందే ఉన్నారు ఇట్లా పైరేట్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈయన మనం హీరో లాగా చూపిస్తే అబ్బా ఐబొమ్మ రవికి ఇంత మద్దతు ఉందంటే రేపు నేను కూడా ఇప్పటికి ఆల్రెడీ తయారైపోయింటారు 100 మంది, అందుకే బొమ్మ మళ్ళీ పడింది. సో ఇప్పుడు భార్య పొమ్మంది బొమ్మ రమ్మంది అనేది క్యాప్షన్ కూడా పెడతా ఉన్నారు. ఒకటి చెప్తాను మీకు, ఒకడు చాలా కష్టపడి ప్రపంచంలో అత్యంత సన్నటి తీగ తయారు చేసేట ఒక జపాన్ చైనా వాడు, దానికి సిల్లెట్టట ఇంత చిన్నదానికి కూడా నేను చిలుబెట్టి చూపిస్తా అని చెప్పి వాళ్ళు ఇద్దరు గొప్పతనం చూపించుకుంటాడు. ఇండియా వాడు దాన్ని తీసుకొని మేడ్ ఇన్ ఇండియా అని రాసేట. సో ఇక్కడ ఏమర్థం అవుతుంది, ఎవడో తయారు చేస్తే దాన్ని మన పేరు వేసుకొని అమ్ముకోవడం కరెక్టా? ఇది నైతికత కాదు. కాకపోతే ఇక్కడ జనాలకి ఏ ఫ్రీ వచ్చినా మనకి హ్యాపీగా తీసేసుకోవాలి. నేను తప్పు పట్టను, నేను అది కూడా అంటే ఇప్పుడు పాలిటిక్స్కి లాకి ఒక తేడా ఉంది. పోలీసుల పని ఏంటి, చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడం. పొలిటీషియన్స్ పని ఏంటి, జనాల ఇంట్రెస్ట్ని పని చేయడం. ఇప్పుడు చట్టాన్ని వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు, సరే వాళ్ళ లీగల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రొడ్యూసర్లు వాళ్ళవి వాటి ప్రొటెక్ట్ చేస్తున్నారు. పోలీసులు సజ్జనార్ గారు కేసు పెట్టారు, ఓకే డన్. బట్ పొలిటీషియన్స్ ఇంట్రెస్ట్ ఏంటి, జనాల ఇంట్రెస్ట్ని కాపాడడం. జనాలందరికీ ఏం కావాలి, ముక్త కంఠంతో ఇప్పుడు అందరూ కూడా ఏమంటున్నారు, పాప్కార్న్ రేట్లు తగ్గించు, కూల్ డ్రింక్ రేట్లు తగ్గించు, సినిమా టికెట్ల రేట్లు తగ్గించు, ఇది జనాలకి కావాలి. జనాలకి ఏం కావాలో నువ్వు చేయకపోతే నువ్వు ఆ సీట్లో ఎందుకు కూర్చోవాలి? రేపు ఇదే కనుక పెద్ద ఉద్యమం అయితే ఇప్పుడు దింపేయమంటారు.
సో మీరు ఖచ్చితంగా వీటిని రెగ్యులేట్ తగ్గించినా కూడా ఐబొమ్మలు చూడడానికి గ్యారెంటీ ఉందా? అది పక్కన పెట్టండి. ఇప్పుడు నేను అనేది ఏంటంటే రెగ్యులేట్ చేయాల్సిన బాధ్యత ఏవి రెగ్యులేట్ చేయాలి? ఇప్పుడు ఈయన అన్నారు వాళ్ళు ఇష్టం అండి, వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అంత పెట్టుకుంటారు. పాప్కార్న్ నీకు కావాలంటే వేరే చోట తినవయ్యా అంటారు. వేరే చోట తిన అంటే బయట నుంచి నేను తెచ్చుకుంటే ఎలా చేయరుగా? కావాలండి ఫస్ట్ ఆడ ధరలు పెంచుకుంటారో లేదు, మనతో వాటర్ బాటిల్ తీసుకెళ్ళొచ్చు చట్టం ప్రకారం. మన వెహికల్ కు పార్క్ ఇక్కడ మీకు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. ఎవడైనా సరే 1000 ఎకరాల నుంచి కొనుక్కోవడానికి లేదు, లేకపోతే 100 ఎకరాల నుంచి కొనుక్కోవడానికి లేదు. ఎందుకు పెట్టారు? అడ్డగోలుగా ఇప్పుడు హీరో 500 కోట్లు 1000 కోట్లు ఇలా తీసుకుంటూ పోతుంటే ఆ నిర్మాణ కాస్ట్ పెరిగిపోయి అవన్నీ ఎవరు కట్టాలి? మనమే కట్టాలి కదా. సో ఒక సీలింగ్ పెట్టాల్సిన బాధ్యత. అరే ఎంత తింటావురా? అదేదో సినిమాలో చెప్తారు, ఎంత సంపాదించుకో, ఒక కార్ సరిపోదా, 10 కార్లు కావాలా నీకు? సో సంపాదించుకునే దానికి ఒక లిమిట్ పెట్టండి. అలాగే టికెట్ ధర కూడా ఒక లిమిట్ పెట్టండి. ఇప్పుడు ఈయన ఐబొమ్మ గురించి మనం ఏదో తెలుసో తెలియకో కొన్ని మాట్లాడుతున్నాం. ఆయన బాధితులు ఎవరయ్యా అంటే ఓటీటీ వాళ్ళే. అది చిన్న పాము. మూవీ రూల్స్ అనేది చాలా పెద్ద పాము. మీకు ఇవాళ సినిమా రిలీజ్ అయిందంటే రేపు మూవీ రూల్స్లో ఉంటుంది. అది పట్టుకుంటే అది తిమింగలం. ఇది ఓటీటీలో వచ్చిన తర్వాత దాన్ని తీసి పెడుతున్నారు. దీని డైరెక్ట్ బాధితులు ప్రొడ్యూసర్లు కాదు, ఓటీటీ వాళ్ళు, ఆహా వాళ్ళు, అమెజాన్ వాళ్ళు, నెట్ఫ్లిక్స్ వాళ్ళు, వీళ్ళు ఈయన బాధితులు. వీళ్ళకి నష్టం ఏదంతా అంటే సంవత్సరానికి 300, 500 కట్టే సబ్స్క్రిప్షన్. కానీ దీన్ని అరికట్టాలంటే ఈ రకంగా మీరు ఇది పోతే ఇంకోటి, ఇది పోతే ఇంకోటి వస్తూనే ఉంటాయి, పుట్టగొడుగులాగా పుట్టుకొస్తుంటాయి. మీరు దీన్ని అరికట్టాలంటే ఒక చైనా వాడి ఇది చూడండి. చైనాలో మీరు వెళ్ళి గూగుల్ అని కొట్టండి, మీరు గూగుల్లో కొడితే ఏమైనా వస్తుంది, కనీసం చైనాలో గూగులే రాదు. ఎందుకంటే నియంత్రణ, అది రెగ్యులేషన్. అంటే ఏం చేస్తున్నారు? అప్పుడెప్పుడు ఫోన్ బ్యాన్ చేశారు, తర్వాత అందరూ అదేదో ఇప్పుడు రేపు జనాలు నిజంగా ఫోన్ బ్యాన్ చేశారు అనుకోండి, జనాలు అందరూ వీధుల మీదకి అని చెప్పి ఉద్యమం చేస్తే అది అసహ్యంగా ఉంటుంది. ఇది కూడా అంతే అసహ్యంగా ఉంది. అట్ ద సేమ్ టైం వీటిని రెగ్యులేట్ చేయకపోవడం కూడా అంతే అసహ్యంగా ఉంది. మీరు ధరలు 600 పాప్కార్న్ ఏంటయా, 60 రూపాయల పాప్కార్న్ నువ్వు 600కి పెడతావా? ఇది నియంత్రణ లేకపోవడం. ఖచ్చితంగా దీని మీద మనం గళమెత్తి పోరాడాలి. ఇప్పుడు ఏదో ఊళ్ళలో ఉండే వాళ్ళకి ఫ్రీ బియ్యం ఇస్తామనో లేకపోతే ఫ్రీ కరెంట్ ఇస్తామనో చెప్పడం ఇది కాదు. ఇప్పుడు అంటే మధ్యతరగతి వాళ్ళకి ఓట్లు డివైడ్ అయిపోతాయి. మధ్యతరగతి వాళ్ళని సాలిడ్గా మీరు టికెట్ల ధరలు తగ్గించకపోతే, 100 రూపాయల లోపలికి తీసుకురాకపోతే మేము మీకు ఓట్లు వేయం అని గట్టిగా చేయమనండి. రైట్. లక్ష్మీనారాయణ గారు మీరేం చెప్తారు? నేను పోలీస్ ఆఫీసర్లను వాళ్ళకు థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే ఎవడో ఒకడు రవ్యో ఎల్లయ్యో పుల్లయ్యో మల్లయ్యో ఎవడో ఒకడు దొంగతనం చేస్తున్నాడు. ఆయన ఎక్కడో విదేశాలు ఉంటాడు, విదేశాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఫ్రీగా చూపిస్తున్నాడు. ఇక్కడ ఏంటంటే దొంగతనం చేసినది తప్పే, దొంగతనం చేసేవానికి సపోర్ట్ చేసింది కూడా తప్పే. ఇద్దరు తప్పే. ఇక్కడ ఐబొమ్మ రవిని వారు అరెస్ట్ చేయొచ్చు, రేపు ఇంకో ఎల్లయ్యనో పుల్లయ్యనో వాళ్ళు అరెస్ట్ చేస్తారు. పోలీసుల పని ఏంది? క్రైమ్ జరిగినప్పుడు వాడిని పట్టుకొని వాడిని జైల్లో పెట్టాలనో ఇంకెటు చేయాలో ఏదో చేయాలో వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకు జనాలు ఐబొమ్మ రవి అనేట ఆయనకు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు చేయాలి? ఇప్పుడు ఇక్కడ నష్టమా లాభమా, సినిమాలు నష్టమా, సినిమాల లాభమా, ప్రొడ్యూసర్ నష్టమా, డిస్ట్రిబ్యూటర్ నష్టమా, ఇవన్నీ కాదు. అసలు దొంగతనం జరిగింది, దొంగతనం జరిగినప్పుడు పోలీసుల పని ఏంది? దొంగతనం చేయాలి కదా, దొంగతనంని అరిగట్టాలి కదా, దొంగతనం చేసిన పట్టుకోవాలి కదా. అదే చేసిన వాళ్ళు. దానికి పోలీసులను తిట్టుకుంటా పోస్టులు, ఐబొమ్మ రవి అనేట ఆయనకు సపోర్ట్గా పోస్టులు ఎట్లా పెడతారు? ఎట్లా పెట్టబుద్ధి అవుతుంది పెట్టే వాళ్ళకు కూడా? ఇప్పుడు వీళ్ళు పెద్ద మనుషులు అందరూ అంటున్నారు కదా, సినిమా క్రైమ్ చేస్తున్నారు, కథలు క్రైమ్ చేస్తున్నారు. కథలు క్రైమ్ చేసినప్పుడు మీరు ఛాంబర్కి వెళ్ళండి, కౌన్సిల్కి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, ఫలానా సినిమా దొంగతనం అయిందని చెప్పండి. ఎందుకు ఎవరు చెప్పట్లేదు? ప్రాక్టికల్ గా వాళ్ళు చేయరు. మోనోపోలిజం. ఎందుకు మోనోపోలిజం ఎక్కడ ఉంటది? ఇక్కడ కూర్చున్న ప్రాక్టికల్ గా మాట్లాడదాం. ఎంతమంది రైటర్లు కృష్ణానగర్ లో లేకపోతే ఇంద్రానగర్ లో రోడ్ల మీద తిరుక్కుంటూ ఎంతమంది వాళ్ళ కథలు దొంగిలించుకుని సినిమాలు తీసుకున్నారని చెప్పి పోయి గగ్గోలు పెట్టుకుంటే పట్టించుకున్నారు. భారతదేశంలో ఎర్రగడ్డ టమాటా ధర ఎంత, సూపర్ మార్కెట్ లో టమాటా ధర ఎంత చెప్పున్నారు. ప్రాక్టికల్ గా నేను చెప్తాను. పాప్కార్న్ 300 అంటున్నారు. బ్రదర్ వినండి మీరు. ఎర్రగడ్డ రైతు బజార్లో టమాటా ధర ఎంత, పక్కన ఉన్న సూపర్ మార్కెట్ లో టమాటా ధర ఎంత? ఎందుకు ఎక్కడైనా టమాటా అదే కదా పండించారు. మరి అంతే అదే ధరలు ఎందుకు మాట్లాడారు? ఎవరు అదే రెగ్యులరైజ్ చేయాలి. ఎందుకు మాట్లాడారు? ఒకటే చోట అయినప్పుడు వీడి ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుందిగా. నువ్వు ఎందుకు తీసుకున్నావు 100 కోట్లు హీరోగా, టీవీ సీరియల్ డైరెక్టర్ గానో ఎందుకు తీసుకున్నావు? రేపు మహేష్ బాబు సినిమా
దానికి డిమాండ్ అండ్ సరే, సప్లై సరే, నాది ఒక క్వశ్చన్. ఇంతమంది ఉన్నారు కదా, ఇక్కడ ఇంతమంది విషయం చేస్తున్నారు కదా, నా క్వశ్చన్ చెప్పండి. రేపు మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అవుతుంది, రాజమౌళి మహేష్ బాబు గారి సినిమా రిలీజ్ అవుతుంది. నిన్న ట్రైలర్ రిలీజ్ అయింది కదా రామోజీ ఫిల్మ్ సిటీలో. రేపు ఆయన బెనిఫిట్ షోలు పెడతాడు, మీరు 5,000 రూపాయలు పెట్టి కొనరా చెప్పారు. ఉన్నటోళ్ళు కొంటున్నారు మరి ఉన్నటోళ్ళు కొంటున్నారు ప్రభాస్ సినిమా కొన్నారు, పుష్ప సినిమా కొన్నారు. బెనిఫిట్ షో బెనిఫిట్ షో అంటే ఏంది? అదే కాదండి. బెనిఫిట్ అది ప్రొడ్యూసర్ కి ప్రొడ్యూసర్ మరి మీరు కొంటున్నారు, మళ్ళీ క్వశ్చన్ ఎందుకు ఇంకా దాంట్లో దానికి సపోర్ట్ ఇప్పుడు డబ్బున్నవాడు ఫస్ట్ డే సెకండ్ డే కొనుక్కుంటాడు, కనీసం ఒక వారం రోజుల తర్వాత రేట్లు తగ్గించండి. ఇంకొకటి సినిమా థియేటర్లో పండితుడి నుంచి ఐ మీన్ హై క్లాస్ వాడి నుంచి లో క్లాస్ వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళు కూడా చూసేట్టు మీరు ఎందుకు క్లాసులు పెట్టట్లేదు? ఒకప్పుడు ఉండేవి ₹100 టికెట్, నెల టికెట్, బెంచ్ టికెట్ అని. ఇప్పుడు ఎక్కడ పోయినా నెల టికెట్ లేదు కదా బ్రదర్. ఇప్పుడు ఎవరి కింద కూర్చుంటాడు చెప్పు? కూర్చుంటారా కిందకి పోయి? ఫైవ్ క్లాస్ వేరియేషన్ ఇప్పుడు 3, 2 అయినాయి. వాళ్ళకి అందుబాటులో టికెట్లు రావాలి. సార్ చెప్పినట్టు ఆయన ఏమన్నారు, చాంబర్కి వెళ్ళండి, ఇంకో చోటుకి వెళ్ళండి, ఇంకో చోటు. ఇప్పుడు ఈ ఐబొమ్మ అది ఎంత ఫాస్ట్గా క్రైమ్ని అరికట్టడానికి ఫాస్ట్గా పనిచేశారు ఒకటి, అవునా? ఇదే ఇంకో సినిమాలో లేకపోతే ఇంకో చిన్న వాళ్ళ జరిగిద్దా? నో. సరే, ఒకటి పని చేద్దాం. ఆర్టికల్ 14 అందరికి ఒకటే కదా, ఇదే సేమ్ డిఫాక్టో కంప్లైంట్కి ఇచ్చిన ట్రీట్మెంట్ అందరికి ఇస్తారా? రెండో విషయము, ఎన్ని సినిమాలు ఇప్పుడు దాకా కంప్లైంట్లు పెట్టినవి చాంబర్లలో కానీ లేకపోతే మీ సొసైటీస్లో కానీ అసోసియేషన్ కానీ పెండింగ్ ఎందుకు ఉన్నాయి? ఎందుకు క్లియర్ చేయరా ఇప్పుడు దాకా? సంవత్సరాల తరబడి ఎందుకు పెండింగ్ ఉన్నాయి అంటే, ఎవరో పెద్ద ప్రొడ్యూసరు పెద్ద వాళ్ళు ఫోన్ చేస్తేనే టక్క 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 సిస్టమ్ మొత్తం పనిచేస్తుంది. అదే కామన్ మ్యాన్ అంటారు, ఇలాంటి డైరెక్టరో లేకపోతే అలాంటి డైరెక్టర్ ఆర్టిస్ట్ ఉన్నది ఒక నిమిషం. మరి అలాంటప్పుడు దట్స్ వాట్, అదే కదా నేను అంటున్నా. ఇప్పుడు మీరు అలా ఇన్ఫ్లుయెన్స్ చేయడమే క్రైమ్. మరి ఆ క్రైమ్ ఎందుకు అరికట్టట్లేదు? పోలీస్ డిపార్ట్మెంట్ మీరు కంప్లైంట్ ఇవ్వండి, యాక్షన్ తీసుకోలేదా మీరు ఇవ్వండి. మరి ఇప్పుడు చాలా కంప్లైంట్లు దాంట్లో. ఒక 10-15 ఏళ్ల క్రితము ఫిలిం ఛాంబర్ లోనే పైరసీ సెల్ అన్న సెల్ పెట్టారు. దానికి రిటైర్డ్ డిప్యూటీ డిఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు ఆ స్థాయి ఆఫీసర్ ని కూడా అక్కడ ఇన్ఛార్జ్ గా పెట్టి, అప్పుడేంటి సీడీలు ఉండేది, టేపులు ఉండేవి కాబట్టి స్వయంగా షాప్కి వెళ్ళి అక్కడ అటాక్ చేసి రైడ్ చేసి వాళ్ళని పట్టుకొని వచ్చి జైల్లోకి పెట్టేవారు. అవును. ఇప్పుడు టెక్నాలజీ మారింది, టెక్నాలజీ పరంగా డెవలప్ అయినాం. టెక్నాలజీ మనం ఆపలేం, ఎవరు మీరు ఆపలేరు, నేను ఆపలేరు, ఎవరు ఆపలేరు, అప్గ్రేడ్ అవుతా ఉంటది. ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని ఇతను దొంగతనం చేసిండు. ఆపలేమండి. ఆయన చెప్పింది వాస్తవమే. నేను ఒకటే చెప్తాను, క్రైమ్ అన్నారు కదా, మన చట్టాలు ఎక్కడ పనిచేస్తాయండి? ఇండియాలో కదా. ఇప్పుడు యుఎస్ఏలో కూర్చున్న ఒక వ్యక్తి అమెజాన్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాడు అనుకోండి. అమెజాన్ సబ్స్క్రిప్షన్ లో తను తెలుగు మూవీ ఒకటి తన ఆడియో తీసుకొని అతను వెబ్సైట్ లో పెట్టుకున్నాడు. సపోజ్ అజ్యూమ్ ఏ మూమెంట్, అతని కంట్రీలో యుఎస్ కంట్రీలో అతను అమెజాన్లో వచ్చిన తెలుగు మూవీని రికార్డ్ చేసుకుని అతను వెబ్సైట్లో చేసుకున్నాడు. ఓకే, ఆ కంట్రీలో అది క్రైమ్ కాదు. ఇప్పుడు ఇండియాలో ఎవడో కూర్చొని ఆ వెబ్సైట్ చూసేసి క్రైమ్. అదే కదా ఇప్పుడు డ్యూటీ అండి. ఎవరి డ్యూటీ? మీరు వాడి మీద క్రైమ్ పెడితే, ఒక నిమిషం ఆగండి, మీరు వాడి మీద క్రైమ్ పెడితే క్రైమ్ నిలబడతా? యుఎస్ లో ఉండే వ్యక్తి మీద మీరు పెట్టచ్చా? మీకు పెట్టే రైట్ ఉందా? ఫస్ట్ లేదండి, ఎవరు మీకు అదే చెప్పింది. లా తెలుసుకోండి ఫస్ట్. ప్రతి కంట్రీకి ట్రెటీస్ ఉంటాయి. నీ కంట్రీలో, ఒక నిమిషం ఆగండి సార్, మీరు ఒక కంట్రీలో క్రైమ్ కాంది ఇంకో కంట్రీలో క్రైమ్ అవుతుంది. అలానే మన స్టేట్ లో కూడా ఒక స్టేట్ లో బెట్టింగ్ క్రైమ్, ఇంకో స్టేట్ లో బెట్టింగ్ క్రైమ్ కాదు. ఈ రోజు నువ్వు నేను ఎక్కడ కేరళలో పోయి బెట్టింగ్ ఆడేసి వస్తున్నా అని చెప్పేసి నువ్వు ఇక్కడ ఉన్న వ్యక్తివి, హైదరాబాద్ వ్యక్తివి, నువ్వు ఆడపోయి ఆడొచ్చు ఒకటి మీద క్రైమ్ పెడతా అంటే కాదండి. ఇండియాలో చట్టాల గురించి మాట్లాడండి. మీరు మీకు తెలుసు కదా, తెలుసు ఇప్పుడు అతను అరెస్ట్ చేసిన ఇప్పుడు అసలు ఎగ్జాక్ట్లీ మీరు అవగాహన తెచ్చుకోండి. మీరు అవగాహన తెచ్చుకోండి. ఎవరు చెప్పారు అంటే మీరు చెప్పింది కరెక్ట్. దానికి క్రైమ్ యాక్ట్ ఇండియన్ పీనల్ కోడ్ లాగానే చేసి ఉండొచ్చు, మర్డర్ ఫ్రాన్స్ లో చేసి ఉండొచ్చు. అతను ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడున్న ఆఫీసర్లకో, ఇక్కడున్న పోలీసులకో, ఇక్కడున్న చట్టానికో లొంగే ఉంటాడు కదా, ఆ చట్టం ప్రకారం ఉంటాడు కదా. పాయింట్ అర్థం కావట్లేదండి. లేదు బ్రదర్, మీరు ఒక విషయం ఆలోచించండి. క్రైమ్ ఎక్కడ జరిగింది? క్రైమ్ ఎక్కడ జరిగింది?
అంటే ఇప్పుడు ఇప్పుడు విచారణలు తేలాల్సిన అవసరం ఉంది. ఏ కంట్రీ క్రైమ్ కట్టాలి? ఫ్రాన్స్లో చేసినట్టు చెప్తున్నారా? ఫ్రాన్స్లో చేసినట్టు మీరు చెప్తున్నారా? కనీసం ఆగండి. ఇప్పుడు క్రైమ్ మీరు ఎక్కడ జరిగింది? అమెరికాలో జరిగిన మర్డర్ కి ఇండియా వాడు విచారిస్తాడా? నేను చెప్పేది అమెరికాలో ఉన్న మర్డర్ కి ఇండియా వాడు విచారిస్తాడా? లింక్ ఉంటే విచారిస్తారు. మరి ఎంతమంది అమెరికాలో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందిని ఇండియా వాళ్ళు విచారించారు? ఇంకో మస్తు ఉన్నాయి కేసులు. వాళ్ళు ఎందుకు చేయరు? సార్, ఇది ఫస్ట్ ఇండియా వాళ్ళు ఇచ్చారు. ఇండియా వాళ్ళు చేయరు. దానికి ఒక సిఆర్పిసిలో కొన్ని చట్టాలు ఉంటాయి. జ్యూరిస్డిక్షన్ జ్యూరిస్డిక్షన్ లేకుండా నేను పోయేసి అమెరికాకి వెళ్ళిపోతా, నేను అమెరికా నుంచి అక్కడ జరిగిన క్రైమ్ చేస్తా. ఇది ఏమన్నా ఇంటర్నేషనల్ చట్టమా? విజ్ఞాన్ గారు, అంటే ఐబొమ్మను రవితో క్లోజ్ చేయించారు, కానీ ఒకే ఎకో సిస్టంలో 60 టెర్రర్ వెబ్సైట్లు ఉన్నా కూడా దాన్ని ఎందుకు ఇంకా పోలీసులు డిలీట్ చేయలేకపోతున్నారు? సేమ్ ఇది మూవీ రూల్స్ లాంటి సబ్జెక్ట్. వీడు ఆల్రెడీ 110 డొమైన్స్ తీసుకున్నాడు. నువ్వు ఒకటి తీసుకుంటే ఇంకో దానికి నువ్వు ఇంకోటి బ్లాక్ చేస్తే ఇంకో దానికి. మూవీ రూల్స్ని కూడా ఇంతకుముందు కనీసం కొన్ని 100 సార్లు బ్లాక్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే దానికి అది ఇంకోటి జనరేట్ చేసుకుంటుంది. అంటే టెక్నికల్గా వాడు బాగా అంటే లైక్ యూనో ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకా చెప్పాలంటే పిహెచ్డి దొంగ తెలుగులో అయిపోయాడు. సో ఈ దాన్ని ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడు మనకి ఫోన్ బ్యాన్ అయింది దేశంలో. నోడల్ ఆఫీస్ అని ఒకటి ఉంది. ఆ నోడల్ ఆఫీస్ వాళ్ళ పని ఏంటి? ఇలాంటి ఇండియాలో రెగ్యులేషన్ చేసే వెబ్సైట్లని మానిటర్ చేసి వాళ్ళు బ్లాక్ చేయడం వాళ్ళ పని. ఇప్పుడు చైనాలో గూగుల్ పనిచేయదు. ఎలా పని చేయకుండా పోయిందంటే బికాస్ అక్కడ రెగ్యులేటరీ వాళ్ళ ఐపీ సిస్టమ్ ఏదైతే ఉందో వాళ్ళు బ్లాక్ చేసేస్తారు. ఇక్కడ ఇండియాలో ఏం జరుగుతుంది? నెల జీతం తీసుకుంటారు, చల్లగా ఇంట్లో కూర్చొని పడుకుంటారు, అయిపోయింది. ఖచ్చితంగా ఎవరన్నా దోష చేయాలంటే నంబర్ 1 A1 వాడు. నీ పని ఏంటి? ఫస్ట్ అసలు ప్రివెన్షన్ చేయాల్సిన ఆఫీసరు నువ్వు ప్రివెన్షన్ చేయకుండా నువ్వు సావరీన్ డ్యూటీని డిశ్చార్జ్ చేయకుండా డబ్బులు తీసుకొని నెల నష్టం జరిగింది. ఇప్పుడు నీ వల్ల ఇంకోటికి క్రైమ్ అనేది జరిగిపోయింది అక్కడ. లేదో ఒకనొక టైంలో ఆ నెక్స్ట్ రోజు అసలు ఎక్కడ ఒకటి టోటల్ కంప్లీట్ మన సెంట్రల్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది ఈ ఫోన్ని. బ్యాన్ చేసేటప్పటికి ఒక 2 రోజులు ఎప్పుడు అసలు రకరకాల వీడియోలు ఏదో జరిగిపోయింది నీళ్లలో నుంచి బయటపడ్డ చేపల గిలగలు కొట్టుకున్నారు చాలా మంది. కట్ చేస్తే 3వ రోజే వచ్చేసినాయి బయటికి. ఎందుకంటే పొలిటీషియన్స్ కే కాస్త ప్రాబ్లం అయినట్టుంది. అయ్యో లేకపోతే కష్టంగా ఉందని వదిలేసారు. మరి ఇలాంటి సార్ ఇది చాలా చిన్న క్రైమ్ సార్ ఐబొమ్మ. బట్ ఫోన్ అనేది ఇంకా చాలా పెద్దది కదా దీనికన్నా. దాన్ని వదిలేసి దాన్ని పట్టుకొని దాని గురించి ఎవరు మాట్లాడలేదు కదా. ఇంకా వెబ్సైట్లలో హౌ టు మర్డర్, హౌ టు ఎస్కేపింగ్ కూడా అవి అసలు వీళ్ళు బ్యాన్ చేస్తున్నారు. రీసెంట్గా మనం ఎన్నో చూస్తున్నాం. అచ్చని ఎట్లా తప్పించుకోవాలి, ఎట్లా చేయాలని గైడ్ లైన్ ట్యూటోరియల్స్ ఉన్నాయి. అలా సినిమాలో ఫిక్షన్ పార్ట్ వేరు, ట్యూటోరియల్స్ ఉన్నాయి. వాటిని కూడా దమ్ముంటే గవర్నమెంట్ కి దమ్ముంటే ఇవి డైరెక్ట్ గా ఆయన చెప్పినట్టు నోడల్ ఆఫీసర్స్ రేంజ్ లో మొత్తం బ్లాక్ చేయండి. దాని మీరు అన్ని వదిలేసి ఇదిగో నువ్వు ఎందుకు పెట్టావు, ఇదిగో నువ్వు ఇక్కడ ఆడుకోమని చెప్పావు, ఇక్కడ గ్రౌండ్ ఉంది, మేము సెక్యూరిటీ కూడా పెట్టాం, ఏం పెట్టాం, ఎవడైనా సరే ఇక్కడ అడుగు పెట్టాడంటే మేము చెప్తాను చెప్పి మేము కామ్గా తిరిగి చూస్తూ ఉంటాం. ఎవడో ఒకటి వచ్చాడు, ఒక 10 మంది ఆడుకుంటున్నారు, అందులో ఒకటి మీద నా టార్గెట్ రాయ్ వాడిని పట్టుకోండి రా, మిగతా వాళ్ళు ఆడుకుంటున్నారు కదా సార్ అంటే నీ మీద కంప్లైంట్ ఉంది, వాళ్ళ మీద లేదు. అంతే చట్టాలు తీరు అలా ఉంది కాదు. కానీ ఇక్కడ చట్టాలని ఎగ్జిక్యూట్ చేసే ఆఫీసర్ల పని ఓన్లీ ఒకరిని పట్టుకోవడం కాదు, రెస్గెస్ట్ అంటారు దాన్ని. డీప్ కాజ్ రూట్ ని కూడా ఫైండ్ అవుట్ చేసి ప్రివెన్షన్ చేయాల్సిన బాధ్యత మీది. చట్టంలో ఉన్న ఆఫీసర్లది ఓన్లీ క్రైమ్ జరిగితే పట్టుకోవడం కాదు, ప్రివెన్షన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ. ప్రివెన్షన్ యాక్షన్స్ మీరేం తీసుకున్నారు? ఎప్పటి నుంచి ఇష్యూస్ జరుగుతున్నాయి? ఇప్పుడు నేను ఎందుకు ఎగ్జాంపుల్ టెక్నికల్గా చెప్తున్నానంటే, ఇప్పుడు ఐబొమ్మ రవి ఏదో దొరికాడు, వేసేసాడు లోపల, ఇవన్నీ బాగున్నాయి. కానీ అందరు ఫస్ట్ చట్టాలు కూడా తెలుసుకోండి. ఆ చట్టాలలో అసలు క్రైమ్ ఏంటి, ఎలా క్రైమ్ జరిగింది, ఒక స్టడీ అందరికీ. ఇతను ఎక్కడ ఉన్నవాడు, ఇంకో ఇంత విచిత్రం చెప్పాలంటే ఇతను సిటిజన్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సిటిజన్ కాదంట, సిటిజన్షిప్ని కూడా మార్చుకున్నాడు. బై ద వే మనోడు మంచి తెలివంతుడు, అదొకటి అనుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కాని సిటిజన్ ఎక్కడో కూర్చొని దుబాయ్లో జరిగి, ఇప్పుడు దుబాయ్లో అక్కడ మీకు దాన్ని ఏమంటారు స్పా సెంటర్లు ఉంటాయండి కొన్ని కంట్రీస్లలో, అక్కడ అలౌడ్ అది. అక్కడ అలౌడ్ అని చెప్పేసి ఇక్కడ అలో చేయలేరు కదా, ఈ కంట్రీలో వేరు కదా. అక్కడ పోయి ఎవడో స్పా సెంటర్కి వెళ్ళి ఇక్కడ నువ్వు క్రైమ్ చేస్తావా, పెళ్ళాం కేసు పెట్టిందని, ఇక్కడ కంప్లైంట్ అంటే ఇక్కడ విక్టిమ్ ఉంది కాబట్టి నేను కేసు పెట్టాను ఇక్కడ పనిష్ చేస్తావా? ఎట్లా పనిష్ చేస్తావు? ఇన్వెస్టిగేషన్ చేయాలి, అడిగిపోవాలి, ఆ కంట్రీకి పోవాలి. ఇప్పుడు అట్లనే ఇది క్రైమ్ జరిగింది అక్కడ, ఈ పోలీసులు అక్కడ పోయి ఇన్వెస్టిగేషన్ చేయాలంటే ఫస్ట్ ఆ కంట్రీ వాళ్ళు అలో చేయాలి. ఇంకోటి సార్ నేను అదే చెప్తున్నా, ఆ కంట్రీ వాళ్ళు అలో చేయడం. ఎందుకంటే నీ కంట్రీకి నా కంట్రీకి ఉన్న ట్రెటీస్ ప్రకారము ఇది నా కంట్రీలో క్రైమ్ కాదు, దొబే అంటాడు ఫస్ట్. కానీ ఇక్కడ కొంతమంది నిర్మాతలు సింపుల్ గా ఇంటర్పోల్ ఉంటుంది, ఒక క్యాపిటల్ అఫెన్సెస్ తప్ప
ఫైనాన్షియల్ ఇవి తప్పనించి దానికి కూడా కొన్ని కండిషన్స్ ఉంటాయి. ప్రతి కంట్రీకి యుఎన్ఓలో ఉన్న ప్రతి కంట్రీకి కూడా కొన్ని టెరిటరీస్ రాసుకుంటారు. మనం అవి తెలుసుకోవాలి. అవి తెలుసుకోకుండా ఊరికే అయిపోయింది, తెలీదు. చాలా కష్టతరమైన మనుషులు పట్టుకుంటారా? ఇప్పుడు అన్నట్టు ఎక్కడో క్రైమ్ జరిగింది వేరే కంట్రీలా, ఇండియాకు లింక్ లేదనుకుందాము. ఇక్కడ ఎవరో వాళ్ళ వైఫో తమ్ముడో నాలాంటోడో నీలాంటోడో బాధితుడు కంప్లైంట్ ఇచ్చిండు. అతని లింక్ లేకుండానే అతనికి ఏమీ చేయకుండానే పోలీసులు వట్టిగా రాగానే పట్టుకొని లోపల. నాది ఒక సింపుల్ క్వశ్చన్ సార్, మీరు అడ్వకేట్ కదా, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అసలు ఇక్కడ క్రైమ్ చేయలేదు, ఇక్కడ క్రైమ్ కట్టడానికి స్కోప్ ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆ దేశంలో ఏముందో నాకెందుకండి, నా దేశంలో ఏముందో నాకు కావాలి. ఇక్కడ క్రైమ్ జరిగింది, ఆ దేశంలో ఒకవేళ కనుక అట్లా వేరే కంట్రీ సిటిజన్ అరెస్ట్ చేస్తే 24 hours లోపల ఆ ఎంబసీకి ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత వాళ్ళు అక్కడ నుంచి ఒకవేళ కనుక ఈ నేరం ఉంది అనుకుంటే అక్కడ ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసి అక్కడ నుంచి ఇక్కడికి మన కంట్రీకి ట్రాన్స్ఫర్ చేసినట్టుగా పోలీసులు తెచ్చుకుంటారు. మన పోలీసులు చేయలేదు, అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ పోయి ఉంటే ఇండియన్ సిటిజన్ ప్రెసిడెంట్ అక్కడ సిటిజన్ కాని వ్యక్తిని ఇండియన్ పోలీసులు అరెస్ట్ చేయకూడదు ఎక్కడ ఉన్నదా? చేయొచ్చు, ఏ దేశంలో చేయొచ్చు. వేరండి, మీకు అదే అర్థం కావట్లేదు. లింక్ వేరు, క్రైమ్ వేరు. బాలగారు ఇక్కడ కొంతమంది నిర్మాతలు అటువంటి వాళ్ళని ఉరి తీయాలి అని చెప్తా ఉన్నారు. మరి ఇట్లాంటి వాళ్ళని కదా, ఇంటలెక్చువల్ ప్రాపర్టీని, బ్రెయిన్ ని, నా ఇంటెలిజెన్స్ ని, నా టాలెంట్ ని, నా స్కిల్స్ ని మొత్తం దోచుకునే వీళ్ళని కూడా ఉరి తీయచ్చు. ఇటువంటి పనులు చేయండి అని చెప్పారనే విషయం మీకు తెలుసా? లేదు. ఎవరు చెప్పారు? ఏంటి సార్, చెప్పారు బ్రదర్, ఎర్రచందనం స్మగ్లింగ్ చేయండి అని చెప్పడం, అది హీరోగా చూపించడం. మరి అది కూడా క్రైమే కదా. ఎంత మంది స్మగ్లర్స్ హీరోగా చూపించట్లేదు. కాదు, ఇవే డబ్బుల కోసం చెడుని ఎంకరేజ్ చేస్తూ మన సినిమాలు తీస్తాం. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి ఎవడైనా సరే ఇటువంటి చేస్తే ఆడు దొంగ. నిర్మాతలకి నైతిక హక్కు నిర్మాతలకి ఉందా నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇచ్చే కంటెంట్ ని బట్టి అసలు మన తెలుగు నాడులో నేను చెప్తాను, ఒక నిమిషం కంప్లీట్ చేయండి. మన తెలుగు ప్రజలకి మందు సినిమా అనేది చాలా పెద్ద వ్యసనం. దాని నుంచి పిల్లలు షేప్ అవుతారు. నా హీరో సిగరెట్ తాగాడు కదా నేను కూడా తాగుతా అని చెప్పి చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఒక హీరోని పెట్టి నువ్వు ఒక చెడుని హీరోగా సినిమా తీస్తే వాడు రేపు ఇటువంటి చేస్తే నీకు రెస్పాన్స్. ఇప్పుడు మిగతా వాళ్ళకి ఎవరైనా సరే అడిగే క్వశ్చన్ ఉంటుంది. ఈయన మేబీ సోషల్ యాక్టివిస్ట్ అయితే అడిగే హక్కు ఉంటుంది. ఈయన ఒక ప్రొడ్యూసర్ అయ్యండి ఇటువంటి సినిమాలు తీస్తూ, ఇంకో దొంగతనాలు చేసేవాడు హీరో, లేకపోతే స్మగ్లింగ్ చేసేవాడు హీరో, లేకపోతే అమ్మాయిలు ఏడిపించేవాడు హీరో, ఇటువంటివన్నీ పెట్టి మనం తీసి ఇవాళ సార్ నా సినిమాలో ఒకటి అట్లా చేశాడు సార్ అంటే నీకు నైతిక హక్కు ఉందా? నాకుంది, ఈయనకుంది అడిగే హక్కు, ఆయనకి లేదు. నిజ జీవితం వేరు, సినిమా వేరు కదా సార్. మీరు నేర్పిస్తున్నారు సార్. పుష్ప సినిమాలో మీరు ఎక్సెప్షన్ ప్రతి ఒక్కటి మీకే వర్తిస్తుంటే కుదరదండి. అది ఆ ఎక్సెప్షన్స్ వేరే వారికి కూడా వర్తించాలి. అంటే మీకు ఒకటి మిగతా వాళ్ళకి ఎక్సెప్షన్ కాదు, మీకు ఎక్సెప్షన్ వేరే వాళ్ళకి ఎక్సెప్షన్ కాదంటే అదేలా? అంటే మీరు ఒక వ్యక్తిని చంప తీసుకొని కొడతారు, అది క్రైమ్ కాదు, నేను కొడితే క్రైమా? పుష్ప సినిమాకి ఎందుకు 1000 కోట్లు వచ్చినాయి? మరి ఎవరు చూసిన సినిమా అది? ఒక ప్రొడ్యూసర్ చూస్తే 1000 కోట్లు వస్తాయా? పైరసీ సినిమా చూడంగా, ఐబొమ్మలో చూడంగా 1000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళి వచ్చిన ప్రొడ్యూసర్ చెప్పండి. ఎవరు చూసి 2 సార్లు చూసి ఉంటారు, ఆయన 3 సార్లు చూసి ఉంటారు, ఆయన 4 సార్లు చూసి ఉంటారు. 3000 కోట్ల రేపటి నుంచి 3000 కోట్ల లాభాలకు వెళ్ళిపోతుందా? నేను చూసి ఈయన చూసి 3000 కోట్లకు వెళ్ళిపోతుందా? ఒక 18 ఏళ్ల పిల్లాడు నాకున్న విచక్షణ వాడుకుండదు, ఈయనకున్న విచక్షణ అనుకుండదు. వాడు రేపు పోయి ఇదే చేయడం కరెక్ట్. గ్రామంలో ఉన్నోనికి ఇప్పుడు రవి హీరోగా మనం చూపిస్తున్నాం కదా, ఇప్పుడు చూసేవాడు అబ్బా నేను కూడా హీరో అవుతాను, వాడు హ్యాకింగ్ చేస్తాడు పోయి. సో దిస్ ఈజ్ రాంగ్. తప్పుగా ప్రొజెక్ట్ చేయకుండా ఈ నిర్మాతలే చెడుని ఎంకరేజ్ చేస్తూ హీరోగా సినిమాలు పెట్టి తీసినప్పుడు నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వను, విజ్ఞానం ఇన్ఫ్లుయెన్స్ అవ్వడు. కానీ ఒక 20 ఏళ్ళ కుర్రాడు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఒక 18 ఏళ్ళు వాడవచ్చు. వాడికి విచక్షణ అంతా క్లియర్ కట్గా ఉండదు. వాడు ఈ బాటలో పోతే అంత దూరం. ఇప్పుడు ఈ రవిదే సినిమా రాబోతుంది, ఆ ప్రొడ్యూసర్ ఎవరు, ఆ సినిమా మళ్ళీ ఆ సినిమా ఎవరు పైరసీ చేస్తారో అది కూడా చూడాలి మనం రాబోయే రోజుల్లో. పైరసీ చేసేవాడిని హీరోగా పెట్టి ఒక సినిమా కూడా వచ్చింది తమిళ్లో వస్తుంది. ఇదే బయోపిక్ రాబోతుంది. సూర్య హీరో సూర్య కాదు, ఇదే బయోపిక్ కూడా రాబోతుంది. మన సినిమా వల్ల తీస్తారు. మళ్ళీ
దాన్ని మళ్ళీ ఇదే ఐబొమ్మలో వేస్తారు. ఒక రవిని అరెస్ట్ చేస్తే మాత్రం ప్రొడ్యూసర్స్ కి 3,000 కోట్లు వెనక్కి వస్తాయా అంటే రేపటి నుంచి లాభమేనా? లాభమేనా అంటే ఏముండదులే కానీ. రాకపోవచ్చేమో చెప్పలేం కానీ అసలు 3,000 కోట్లు మీకు నష్టం జరిగిందని మీరు ఒక 2 నిమిషాలు మీకు మీరు ఓవర్లాపింగ్ చేయడానికి వస్తారు. నష్టం జరిగింది సరే, నష్టం జరిగింది ఏం జరగలేదు, చెప్పండి. Everybody are good. మీరే మాట్లాడుకోరు అయితే. విషయం ఏంటంటే నష్టం జరిగింది ఇప్పుడు ఒక అంటే డ్రగ్స్ నష్టం గురించి జరిగింది? ఎంత ఎత్తుకో తీసుకెళ్ళి అట్లీస్ట్ వి ట్రైడ్ టు ఇంకా తీసుకునే వాళ్ళు ఉన్నారు, బట్ అట్లీస్ట్ వి ట్రైడ్. బెట్టింగ్ యాప్స్ కూడా ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకెళ్ళాము, అట్లీస్ట్ వి ట్రైడ్. ఈవెన్ ఇది కూడా నెక్స్ట్ మన సజ్జనార్ గారు ఏమన్నారు, చూసే వాళ్ళు కూడా మీరు కూడా నేరం చేస్తున్నట్టే కదా చూడకండి అన్నారు. అట్లీస్ట్ కొంతమంది అయినా కొంతమంది భయపడతారు చూడడానికి, ఓపెన్ చేసి చూడండి. భయపెట్టకపోయినా సరే నైతికంగా అయినా కొంతమంది ఎందుకులే మేము ఇక్కడ చూడడం అనైనా సరే మారొచ్చు. అంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఏదైనా వెళ్ళినప్పుడు ఈ మధ్య కాలంలో చూసే 4 సిచ్యువేషన్స్ తగ్గుతుంది కదా. ఇప్పుడు ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకునేది మ్యాక్సిమం తగ్గిపోయింది, డ్రగ్స్ కూడా మ్యాక్సిమం తగ్గిపోయింది. తీసుకునేవాడు కానీ ఇలా తీసుకుంటారు, ఇంతకుముందు ఇట్లా తీసుకునేవాడు అట్లా ఉంది. కానీ చూడాలి అనుకున్నవాడు ఎలాగైనా చూస్తారు కదా, చూస్తాడు, బట్ అట్లీస్ట్ చూసే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. ఇంత ముందు ధైర్యంగా చూసే వాళ్ళు కూడా ఇప్పుడు కొంచెం తెరచాటును చూస్తున్నారు. ఇక మీద ఐపీ అడ్రస్లు ట్రాక్ అయితే కూడా అర్థమైపోయింది. అంటే లైక్ తెర వెనుక చూస్తారేమో కానీ ధైర్యంగా చూడలేరేమో. కనీసం నియంత్రించకపోయినా అట్లీస్ట్ వీ కెన్ ట్రై టు రెడ్యూస్ ద డ్యామేజ్. బాలగారు ఏం చెప్తారు? ఓకే, ఇప్పుడు మీరు చెప్పినది అంత బాగుంది. ఇప్పుడు ప్రోన్ గురించి కూడా మాట్లాడుతున్నారు కదా. ప్రోన్ వెబ్సైట్లో చూసినప్పుడు మాత్రం, పవన్ వెబ్సైట్లో చూసినప్పుడు మాత్రం అది తప్పు, అది క్రైమ్ అని చెప్పారు కదా. మన నెట్ఫ్లిక్స్లో వచ్చేది ఏంది అంటే డబ్బులు కడితే ఏదైనా చేసేసుకోవచ్చు అంతేనా? పూర్ణ అది కదా దాంట్లో అంతే కదా. మరి ఇంకా ఎందుకు రాదు? నెట్ఫ్లిక్స్లో వస్తుంది. నాకు తెలియదు మరి, జనానికి మన కొత్తగా నేర్పుతున్నారు. ఏమండి ఫోన్ అంటే అర్థం ఏంటి? ఒక మేలు ఫీమేల్ న్యూడ్గా చేసుకుంటే పర్సనల్ థింగ్స్ ని చూపించడం, దట్స్ ఫోన్ సైట్స్. మరి నెట్ఫ్లిక్స్ అది ఉంది. ఎన్ని ఉన్నాయి? ఎన్ని సిరీస్లు లేవు? బొచ్చబడం సిరీస్లు ఉన్నాయి, నెంబర్ ఆఫ్ సిరీస్. మీరు ఇప్పుడు చూడ ఓపెన్ చేయండి ఫోన్, నేను చూపిస్తాను. తెలుగు సినిమా మరి ఇప్పుడు వాడు డబ్బులు కడుతున్నాడు, ట్యాక్స్ కడుతున్నాడు, జిఎస్టీ కడుతున్నాడు చెప్పి అది క్రైమ్ కాదు ఆ వెబ్సైట్. అంటే మిగతా మాత్రం డబ్బులు కట్టడం మీకు ఉన్నాయా? మీ దగ్గర నెట్ఫ్లిక్స్ ఉందా? నేను ఇప్పుడే చూపిస్తా, ఓపెన్ నేను చూపిస్తా సిరీస్, నేను చూపిస్తా, నేను సిరీస్ చూపిస్తా. నా దాంట్లో లేదు. కాదు నేను చూపిస్తాను. నా దగ్గర ఒక ఇష్యూ వస్తే ఒక వైఫ్ కంప్లైంట్ పెట్టింది, అసలు నిజంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి వాడి ఫోన్ తీసుకొని, నా క్లయింట్ ఫోన్ తీసుకొని చూస్తే నెట్ఫ్లిక్స్లో ఉన్నాయి సిరీస్లు, న్యూడ్గా వాళ్ళు చేసుకునే పర్సనల్ థింగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తా, ఉంటే చూపించండి. మరి అదే అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఈక్వాలిటీ అనేది ఖచ్చితంగా క్రియేట్ చేయాలి. అక్కడ ఇన్ఈక్వాలిటీ అంటే ఒకటి చేస్తే తప్పు, ఇంకోటి చేస్తే తప్పులు తప్పే. ఎవరికైనా కాదు, అది తప్పు. తిరుగుతూ ఉంటారు, తిరుగుతే ఈ గల్లీలు తిరిగితే ఆ గల్లీలు దొంగతనం అవుతుండే ఉంటుంది. తిరిగినగా దొంగతనం చేయొద్దు అనొద్దు, నువ్వు తిరిగినాక ఎందుకు చేసావు అనొద్దు, నువ్వు తిరగదు కాబట్టి చేసావు అనొద్దు. జరిగినప్పుడు కంట్రోల్ చేయాలి, అరెస్ట్ చేయాలి, విచారించాల్సిందే, దాన్ని బట్టి అవేర్నెస్ పెంచాల్సిందే. కానీ మేమంతా రెడీగా మొత్తం చూస్తున్నాం కాబట్టి మీరు దొంగతనం చేయడానికి వీల్లేదు వినకూడదు, మీరు తిరగలేదు కాబట్టి మేము దొంగతనం చేస్తామని వినకూడదు. బహుశా కూడా జరుగుతుండొచ్చు. సారీ చెప్పిన నెట్ఫ్లిక్స్లో లేవని సర్టిఫికేట్ నేను ఇవ్వడానికి సిద్ధంగా లేదు, ఉండవచ్చు. అట్లా ఉంటే దాన్ని ప్రివెంట్ చేయాలి. హిడెన్గా అంటే వాళ్ళు ఓవర్లాప్లో చేశారా, చట్టాన్ని చూపించకుండా చేశారా, ఎవరైనా దృష్టిలో ఉంటే మీరు కంప్లైంట్ రేజ్ చేయండి, దాన్ని పనిషబుల్ అవుతుంది. అంటే ఉన్నదాన్ని మనం పనిషబుల్ చేసుకోవాలి. ఉన్నదని చెప్పి లూప్గా అందరిని వదిలేద్దామంటే కష్టం. ఒకరు దొంగతనం చేసి అందరూ దొంగలుగా మారిపోయినా జనాల వర్డిక్ట్ ఒకటే మాటలో నేను చెప్తాను సార్, మీరు ఇవి బ్యాన్ చేయాలంటే మీరు పాప్కార్న్ ధరలు, టికెట్ ధరలు తగ్గించండి, తర్వాత దీని బ్యాన్ గురించి మాట్లాడండి. ఫస్ట్ దిస్ ఈజ్ మై ప్రియారిటీ, నా ప్రియారిటీ ఇదే. నేను చూస్తాను, నా ప్రయారిటీ మీరు ఇంకా పాప్కార్న్ ధర పెంచుకోండి, కానీ నేను లోపలికి వస్తున్నప్పుడు వాటర్ బాటిల్ అలో చేయండి, బిస్కెట్ ప్యాకెట్ అలో చేయండి. ఖచ్చితంగా కాదు, ఖచ్చితంగా చట్టం ఉంది, అమలు చేయండి. ఆ చట్టం ఉంది, అమలు చేయండి. పబ్లిక్ కూడా అవేర్నెస్ ఫస్ట్ తెలుసుకోండి. సుప్రీంకోర్టు వెర్డిక్ట్ ఒకటి ఉంది, ప్రతి థియేటర్ లో కూడా ఫ్రీ వాటర్ సప్లై చేస్తారు. అది చాలా మందికి తెలియదు. కాకపోతే బాటిల్ తీసుకెళ్ళలేదు, అక్కడ వాళ్ళు గ్లాస్ ఇస్తారు, అక్కడ మీకు మంచిగా గ్లాస్ తాగదు. లేదనుకుంటే వాళ్ళ మీద కేసు కట్టండి. వాటర్ గురించి పాయింట్ కాదు. ఇప్పుడు మందుకి అలవాటు పడ్డవాడు పెళ్ళాం మెడలో పుస్తెలైనా తెంచి వెళ్తాడు. అలా సినిమా కూడా మనకి వ్యసనమైన తెలుగు వాళ్ళకి మీరు నీ ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుకుంటూ పోతే వాడు రేపు ఇదే పని చేస్తాడు. ఏదో అమ్ముకొనైనా సినిమా చూస్తే ఏదో అమ్ముకొని బెట్టింగ్ యాప్లు చేసినట్టు. అండ్ ఇంకొకటి, ఈ ఐబొమ్మలో మీకు వచ్చే బెట్టింగ్ యాప్లు, సరే సినిమా చూద్దామని చెప్పి పక్కన ఏదో డబ్బులు వస్తాయని చెప్పి దానికి పోయి నాశనం అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఏదైనా సరే మీరు నియంత్రణ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు అక్కడ టికెట్ ధర నియంత్రించలేకపోవడం మీ ఫెయిల్యూర్. అలాగే ఇక్కడ సినిమా నెట్ఫ్లిక్స్ ఈ
వెబ్సైట్స్లో ఐబొమ్మ లాంటి వాటిని నియంత్రించలేకపోవడం కూడా మీ ఫెయిల్యూర్. అది వదిలేస్తారు, ఇది వదిలేస్తారు, హ్యాపీగా చేసుకోండి రా అన్నట్టు ఇచ్చేసి. కానీ రవి చేసింది దేశద్రోహం కిందకి వస్తుంది, ఎందుకంటే ఉరి తీయాలని చెప్తా ఉన్నారు కదా. అంటే అంత ఉరి తీసేయాల్సినంత చట్టాలు ఉన్నాయి. నచ్చని విషయాన్ని మనం ఎన్కౌంటర్ చేయండి అంటే చట్టాలు ఒప్పుకోవండి. అంటే ప్రజల డిమాండ్, ఈ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ ఫేక్ ఎన్కౌంటర్ జరిగినాయి, దాని మీద కేసు ఎదుర్కొంటున్నారు, బాధ్యులయ్యారు. జనం కోరుకున్నంత మాత్రాన నువ్వు ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం లేదు, దాని ఇన్ఫ్లుయెన్స్ కావద్దు, అట్లా అనోనిమస్ ఎన్కౌంటర్ చేయమని అంటాను. ఒకవేళ రవి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇది మెయింటైన్ చేయడానికి గ్యారంటీ ఏముందా సార్? దొంగతనం చేసాడు మర్చిపోతాడా బ్రదర్? రవి కాకపోతే చెవి వస్తాడు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్, వీళ్ళందరూ ఇప్పుడు దొంగతనము థెఫ్ట్ అని అంటున్నారు కదా. చాలా మందికి తెలియని విషయం, రెగ్యులేషన్ ఇంకోటి అంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మిస్యూజ్ ఆఫ్ వెబ్సైట్ ఫస్ట్, ఆర్ మిస్యూజ్ ఆఫ్ ద కంటెంట్. మిస్యూజ్ ఆఫ్ ద కంటెంట్ కి క్రైమ్ ఏంటో చూసుకునే, దాన్ని థెఫ్ట్ అన్నారు. మిస్యూజ్ వేరు, థెఫ్ట్ వేరు. అదే చెప్పగా నేను అందుకే చెప్పా. ఇప్పుడు ఇక్కడ నేనేం ఇక్కడ ఏం చెప్తున్నారు ఇప్పుడు సరే, ఇక్కడ అంతా ఇంతమంది కూర్చున్నారు కదా. నాకు సింపుల్ క్వశ్చన్ అండి. అమెరికాలో ఒక వ్యక్తి, ఇంగ్లీష్ వ్యక్తి, అక్కడ ప్రైమ్ దాంట్లో తెలుగు సినిమా చూసుకొని అతను రికార్డ్ చేసుకొని తన వెబ్సైట్లో పెట్టుకున్నాడండి. సపోజ్ ఇండియాలో ఎవరో నాలాంటోడో ఆయనలాంటోడో ఎవరో సినిమా చూశారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఒక ప్రొడ్యూసర్ ఆయనలాంటోడు పోయి క్రైమ్ కడతాడు. సపోజ్ అనుకోండి, ఎఫ్ఐఆర్ కట్టారు, బాగుంది. ఇది మొత్తం జరిగేది ఎక్కడ? అమెరికాలో. ఈ పోలీసులు అక్కడికి వెళ్ళి అతను తీసుకొస్తారు. ఒక్క నిమిషం మాట్లాడండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఆయన అన్నారు కదా సార్. ఇప్పుడు మీకు తెలుసుకోండి, ఇక్కడ నేను చెప్పేది వినండి. ఇప్పుడు ఇక్కడ క్రైమ్ కట్టిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత, మీరు ఆ కంట్రీకి మీ పోలీసులు అంటే ఇండియన్ పోలీసులు అక్కడికి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ట్రెటీస్ ఇవ్వంటారు. వినండి, ట్రెటీస్ తీసుకున్న తర్వాత ఈ క్రైమ్ ఎక్కడ జరిగింది అంటే అక్కడ జరిగింది అనుకోండి, ఇది నీకు నాకు ట్రెటీస్ లేదన్నా పక్క పోంటారు ఫస్ట్. పాకిస్తాన్ లో జరిగింది అనుకోండి, దావూద్ ఇబ్రాహిం ఎప్పటికీ ప్రొటెక్ట్ చేస్తూ అక్కడే పెడతారు. అలాగే మనకి మన ఫ్రెండ్ కంట్రీ శ్రీలంక, బంగ్లాదేశ్ పిఎం కూడా ఇక్కడ ఉందిగా. ఉరి శిక్ష ఇస్తే బంగ్లాదేశ్ పిఎం ఇక్కడ ఉందిగా. కరెక్ట్. అదే రోహింగ్యా వచ్చేసారని చెప్పేసి తరమండి అంటారుగా. డిపెండ్స్ అపాన్ ద రిలేషన్స్ బిట్వీన్ టూ కంట్రీస్ మధ్య డిప్లొమసీ ఎలా ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. డిప్లొమసీ బాగుంటే ఇమీడియట్ గా ఫ్రాన్స్ నుంచి ఎఫ్ఐఆర్ కట్టి దాని ప్రొసీజర్ విల్ ఫాలో అయిపోతుంది. డిప్లొమసీ ఉన్నంత మాత్రం సరిపోదు. బట్ ఈయన ఎక్స్ప్లాయిట్ చేయాలనుకుంటే ఇటువంటి చెప్పినట్టు ఏమైనా ఉందంటే ఈ లూప్ హోల్స్ అని ఎత్తుకొని వాళ్ళ లాయర్ ఫ్రాన్స్ లో పెట్టారా లేదా అని చూసుకొని ఆ రకంగా బాలగారు. అంటే పూర్తిగా ఈ పైరసీని కట్టడి చేయాలంటే అంటే ఎటువంటి ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఇప్పుడు పైరసీ అనేది మనం ఎందుకు అంటున్నాం? ఏదైనా అవైలబిలిటీ అంటే న్యాచురల్గా అవైలబిలిటీ ఉన్న దాన్ని కట్టెలు చేసినప్పుడే క్రైమ్ అనేది జరుగుతుంది. రైట్? వై యు ఆర్ కట్టెలింగ్ దట్? ఎందుకు నువ్వు అంత దాన్ని కట్టెలు చేయాలనుకుంటున్నావు? వాళ్ళ కట్టెలు చేయడం కూడా ఇట్స్ ఎ క్రైమ్. ఫస్ట్ మనం తెలుసుకోవాలి. సో కాబట్టి ఒక నిమిషం ఇప్పుడు సినిమా అనేది ఉండండి, ఒక నిమిషం కంప్లీట్ చేస్తాను నేను. సరే, అందరూ తెలుసుకోండి ఫస్ట్, సినిమా ఇస్ నాట్ ఏ ప్రాఫిటబుల్ బిజినెస్. అది తెలుసుకోండి ఫస్ట్. సినిమాటోగ్రఫీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎంటర్టైన్మెంట్ ఫర్ ద పీపుల్ ఓన్లీ. దానికి ఒక చట్టం ఉంది. ఎందుకు మీకు రిబేట్స్ ఇస్తున్నారు? ఎందుకు మీకు సబ్సిడీలు ఇస్తున్నారు? ఎందుకు మీకు ల్యాండ్లు ఇస్తున్నారు? పనిలేకనా గవర్నమెంట్కి, స్టేట్కి ప్రజల యొక్క ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కూడా ఫండమెంటల్ లానే వస్తుంది, మనకి డిపిఎస్పీస్లో వస్తుంది. కాబట్టి మీకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అక్కడ ఏంటి రిబేట్స్ కావచ్చు, ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కావచ్చు, ఇవన్నీ మీరు అవన్నీ జనాలకు చెప్పట్లేదు, మీ ఆర్టిస్టులకు చెప్పట్లేదు, మొత్తం మీరు ఎంజాయ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఇంతమంది యొక్క కెరియర్ని నాశనం చేసినప్పుడు ఇప్పుడు వీళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలిగా. మరి ఆర్టిస్టులు అందరూ పోయి వాళ్ళ మీద క్రైమ్ కట్టండి, కేసులు కట్టండి, చూద్దాం ఇదే యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద. సార్ గవర్నమెంట్ అది చేయాలి అలా అని గవర్నమెంట్ అది కూడా చేయాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద పిల్లేయండి మీరు ఫస్ట్. కంప్లైంట్ ఉండాలి కదా ఫస్ట్. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ నేను ఎగ్జాంపుల్ చెప్తాను, నేను ఎవరిని విమర్శించడానికి మాట్లాడలేదు, కానీ RRR RRR అనే సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ బ్రిటిష్ వాళ్ళకు బానిసగా చూపించిండు. మనం అందరం చూసినాం, సప్పట్లు కొట్టినాం, పోలీస్ డ్రెస్ వేసుకొని. అల్లూరి సీతారామరాజు నిజ జీవితంలో ఎప్పుడైనా బ్రిటిష్ వాళ్ళకు పోలీస్ డ్రెస్ వేసుకొని ఉద్యోగం చేసిండా? చరిత్ర ఉన్నదా? వినండి సార్, నేనేమంటున్నా, ఎక్కడైనా చరిత్రలు ఉందా? అది లేదు. మరి అది క్రైమ్ కాదా? ఆ క్యారెక్టర్ నాలుగు సినిమా విషయం ఎందుకు మీలాంటి పెద్ద మనుషులు వేయాలి కదా, అది కూడా క్రైమ్ అవుతుంది. ఆయన చెప్పింది అక్షరాలు నిజం. యాక్చువల్గా సినిమాటోగ్రఫీ డ్యూటీ ఏంటంటే ఉన్నదాన్ని ఉన్నట్టు చూపించి ఎక్స్ప్లోజ్ చేయడమే వాళ్ళ డ్యూటీ. అదే సినిమాటోగ్రఫీ అంటే. అంతేగాని క్రియేటివిటీ చేసి క్రైమ్ నేర్పించడం కాదు. అందుకే చరిత్ర సినిమా వచ్చి మొత్తం వర్గీకరణ, ఎవరైనా కేసేసారు, ఇంకా భజన చేసారు, ఇంకా బాగుందని చెప్పి దానికి విషయం. కానీ నేనేమంటున్నా బ్రదర్, ప్రతిదీ నివారణ ఉండాలి. నివారణ చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి.
అది లాకి సంబంధించి కానీ పోలీస్ క్రైమ్కి సంబంధించిన కానీ ఏమున్నా కూడా చట్టాలు మనం పటిష్టంగా అమలు చేయకపోవడం వల్లే నేను కాకపోతే ఇంకోటి పుడతాడు, వాడు కాకపోతే ఇంకోటి పుడుతున్నాడు. ఆ పుట్టకుండానే ప్రయత్నం చేయాలంటున్నాను. రవిని అరెస్ట్ చేశారని చెప్పేసి ప్రజలు ఎవరు వాళ్ళ అతనికి సపోర్ట్ చేయట్లేదు. అందరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సేమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కామన్ సిటిజన్ కూడా వస్తుందా రాదా స్టేట్ నుంచి అని మాత్రమే అందరూ క్వశ్చన్ చేస్తున్నారు తప్ప అతను అరెస్ట్ చేశారని చెప్పి సింపతి చూపించడమో లేకపోతే దాని క్రైమ్ని కట్టి మీరు ఇన్వెస్టిగేట్ చేయొద్దని పబ్లిక్ ఎవరు అన్నట్లా చాలా మందికి తెలియని విషయం ఇది. సోషల్ మీడియాలో ఏం ట్రోలింగ్ జరుగుతుందంటే ఒకటి కెన్ వీ గెట్ ఆల్సో సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్? అర్థమైందా మీకు? కెన్ వీ గెట్ కాదు కెన్ వీ గెట్ ఏ సేమ్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద స్టేట్ అనేది అడుగుతున్నారు. అది వస్తుందా రాదా అనేది మాత్రం సింపుల్. వస్తుందంటే ఇవ్వండి. ఇక్కడ పోలీస్ పని ఏంటంటే ప్రొడ్యూసర్ల రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం, పొలిటీషియన్స్ పని ఏంటంటే జనాల ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం. పోలీసులు వాళ్ళ డ్యూటీ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు దీన్ని పట్టుకొని. బట్ పొలిటీషియన్స్ వాళ్ళ డ్యూటీ చేస్తున్నారా? పాప్కార్న్ రేట్ నాకు ఎందుకు తగ్గించట్లేదు, టికెట్ రేట్ ఎందుకు తగ్గించట్లేదు? సో ఆయన చేశారు పొలిటీషియన్స్, సార్ మీరు డ్యూటీ చేయండి, గవర్నమెంట్ సార్ మీరు తగ్గించండి, ఇవి తగ్గించండి. జనాలు వ్యతిరేకత తగ్గించుకోవడం కానీ సరే ఈ పర్టికులర్ స్టేజ్లో ఒక్క ప్రకటన ప్రభుత్వం నుంచి, సార్ ఇవాళ నుంచి 100 లేకపోతే 200 లేకపోతే 150 మించి మేము టికెట్లు పెట్టాం, ఇదిగో ఎవడు కూడా 200 మించి పాపకాయ అమ్ముకోవడానికి లేదు. మళ్ళీ పెద్ద ఉద్యమం వస్తుందండి. శేఖర్ భాష పెద్ద ఉద్యమం వస్తుంది. లా తయారు చేయడం అనేది పొలిటీషియన్స్ పని, లాని ప్రొటెక్ట్ చేయడం అనేది వీళ్ళ పని. ఈ లా చేయకపోవడం అనేది పొలిటీషియన్స్ తప్పు. అదేనండి శేఖర్ భాష చూసారు. రవికి ఉందనుకుంది, సో రవిని ప్రొటెక్ట్ చేయాల్సిన పని అవుద్ది పోలీసులు కాదు, పొలిటీషియన్ది. ఇప్పుడు ఆయన విడిపించారనుకోండి ఎవరన్నా పొలిటీషియన్, ఆయనకి అబ్బా ఓట్లు పడతాయేమో. జనాల ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేయడం కదా. ఇప్పుడు ఓవరాల్ గా ఈ సిచ్యువేషన్ అయిపోయింది. మీరే తీసారు సార్ కంప్లీట్ గా ఒక రెండు ముక్కల్లో చెప్పాలంటే, ఒరే ఎందుకురా రాత్రి ఏటీఎం చోరీ చేసావని పోలీసు, నిన్న నువ్వు పెట్రోలింగ్కి రాలేదు, నిన్ను సస్పెండ్ చేయాలి, నువ్వు వచ్చుంటే నేను చేస్తుండే కాదు కదా వీడు. ఇట్లుంది సిచ్యువేషన్. ఇప్పుడు పోలీసుని సస్పెండ్ చేయాలా, దొంగను అరెస్ట్ చేయాలా? అండ్ ఇంకొకటి జనాల్లో పెరుగుతున్న మద్దతు, ఇప్పుడు జనాల్లో పెరుగుతున్న మద్దతు కరెక్ట్ అంటే మనం దానికి అలవాటు పడిపోయాం. అంటే తప్పు చేయడానికి ఆయన అలవాటు పడ్డాడు, తప్పుని చూడడానికి మనం అలవాటు పడ్డాం. దీన్ని ఎంకరేజ్ స్టోటపురం లేకపోతే ఇలాంటి ఒకప్పుడు దాంట్లో చాలా మంది దొంగలు ఉండేవాళ్ళు, ఉండిండో దొంగలే ఉండేవాళ్ళు ఒకప్పుడు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు లేదు. అలాంటి ఒక ప్లేస్ ఉందనుకోండి, ఆ ప్లేస్లోకి వెళ్ళి నిజాయితీగా ఉంటారంటే నువ్వు చెడ్డపడమైపోతావు. ఇప్పుడు జనాలందరినీ పైరేసీ అనేది నార్మలైజ్ చేసేసావు, ఫోన్ అనేది నార్మలైజ్ చేసేసావు. ఈ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని నువ్వు చెప్తే ఎవడరా చెప్పింది అని చెప్పి కామెంట్లు పెడుతున్నారు. సో ఎవరికి తప్పు? అది నార్మలైజ్ చేయించింది ఎవరు? నోడల్ ఆఫీసర్ ఆయన చెప్పినట్టు. లేకపోతే మనం ఎలా చేసాం వీటిని, ఇవాళ మనం నాలుగు బాధపడాల్సి వస్తుంది. అది సో నా డిక్షనరీలో ఇంపాసిబుల్ అనే పదమే లేదని చెప్పి ఎవరైనా అన్నారనుకోండి, ఇప్పుడు ఏడ్చేం లాభం? కొనుక్కునేటప్పుడు చూసుకోవాలి కదా. అలా అలో చేయకముందే మనం ఆలోచించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చైనా ఆదర్శంగా తీసుకొని మనం వీటిని కట్టడి చేయొచ్చు. దట్ ఈస్ పాసిబుల్. ఇట్స్ నాట్ పాసిబుల్. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. చైనా నేను అనేది ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి. ఇప్పుడు ఇట్స్ ఇంపాసిబుల్ అంటున్నా, ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా వెబ్సైట్స్ బ్లాక్ చేస్తారండి. ప్రైమ్ టీవీ లేకపోతే నెట్ఫ్లిక్స్ అనేది వరల్డ్ వైడ్ వస్తుంది. నేను సబ్స్క్రిప్షన్ అమెరికాలో తీసుకున్నా, నా వెబ్సైట్లో నేను అప్లోడ్ చేసుకుంటా. నా వెబ్సైట్లో అక్కడ నాకు ఇప్పుడు నువ్వు ఇక్కడ బ్యాన్ ఎలా చేస్తావు దాన్ని? అమెరికాలో చేసిన వెబ్సైట్ అయినా కూడా ఇండియాలో రావాలంటే త్రూ ఏ లైసెన్స్డ్ ఛానల్ రావాలి అనేది చేస్తే ఖచ్చితంగా మీరు చెప్పింది చేస్తే సాఫ్ట్వేర్ కంపెనీలు ఏమి ఉండవు ఇక్కడ. మళ్ళీ మొదటికి వచ్చింది నీ ఇష్టం వచ్చినట్టు ఎక్కడో ఒక ఛానల్ పెట్టేస్తాను, అక్కడ ఏదో చేసేస్తాను, ఇండియాలో చేస్తామంటే ఎట్లా ఒప్పుకుంటా సార్? ఇండియాకి కొన్ని నార్మ్స్ ఉన్నాయి, కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. నార్వేలో అన్ని రైట్ అవ్వచ్చు, ఇక్కడ రాంగ్ అని. ఇప్పుడు మనం ఖచ్చితంగా నేను అదే చెప్తున్నాను, ఫైర్ వాల్ అనేది ఉండాలి. మళ్ళీ మీ పాయింట్ అర్థం కావట్లేదు. మన చట్టం ప్రకారం ఏదో అనుమతించదో అవి ఇక్కడ ప్లే కాకుండా వీళ్ళు ఖచ్చితమైన సాఫ్ట్వేర్ ఆ సిస్టమ్ తయారు చేయాలి. సో ఇది చాలా కానీ ఇంకో జాని కానీ అబ్బా ఇదేంటి ప్రౌడ్ సైట్ కానీ లేదా ఇప్పుడు ఐ బొమ్మ మీ బొమ్మ ఇంకో బొమ్మ పేరుతో ఏదో వస్తుంది. నీ చట్టం ప్రకారం ఏవి అనుమతించవో వాటిని ఏవి కూడా ఇక్కడ ప్లే అవ్వడానికి ఓపెన్ అవ్వడానికి వీలు లేదు. ఇక్కడ ఉదాహరణకు సిక్కిం రాష్ట్రంలో లాటరీ గేమ్ ఉంది, గోవాలో
గేమ్ ఉన్నాయి, ఇక్కడ ఉంది, నువ్వు అక్కడ పోయి ఆడుకోవచ్చు, అక్కడ చెల్లుతుంది. కానీ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఆడతా, ఆ పేరు పెట్టి ఇక్కడ ఆడుతా అంటే చెల్లదు. అంటే మనం ఉండే ల్యాండ్ ఏ జుడిషియరీ ఉంది, ఆ చట్టం ఏ అమలు ఉంది, మన ఇండియాలో ఉంటే ఏ చట్టాలు అప్లికేబుల్ ఉన్నాయో వాటి ప్రకారం ఉండాలి. ఒకవేళ అవి దాటి చాటుగాను చీకట్లను ఎట్లనో టెక్నికల్గా అవుతున్నాయి. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ వెబ్సైట్లు ఓపెన్ అవుతున్నాయి, వెబ్సైట్లు ఓపెన్ కాకుండా నువ్వు లాక్ చేయాలి అప్పటిదప్పుడు. ఇప్పుడు ఐబొమ్మ ఇది జరగాలంటే ఒక చిన్న పని చేయాలి సార్. మీరు సిస్టమ్ ఉండాలి. మీరు ఆయన నేను ఒక పని జరిగిపోద్ది. ఏం చేయాలి తెలుసా? దమ్ ఉంటే ఆపరా షికావత్తు అంటే లేకపోతే చేయరు. నిన్న నన్ను అరెస్ట్ చేయరా చూద్దాం అంటే అరెస్ట్ చేశారు. ఇది కూడా మీరు దమ్ముంటే చేయాలని అంటున్నాడు. దమ్ముంటే వెబ్సైట్ ఆపండి మనం ఛాలెంజ్ చేస్తే అప్పుడు వాళ్ళు చేస్తారు. దమ్ముంటే చేయాలి. ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ నిజంగా కూడా సినిమా ఇండస్ట్రీ పెద్ద సినిమా వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, సినిమా రిలీజ్ అయ్యి పబ్లిసిటీ గురించి ఒక పిఆర్ వ్యవస్థను పెట్టుకుంటారు. ఏదంటే ఇప్పుడు సోషల్ మీడియా వ్యవస్థ పెట్టి దాంతోపాటు పైరసీ కాకుండా వెబ్సైట్ టెక్నీషియన్స్ పెట్టుకొని సినిమా రిలీజ్ కాగానే ఎక్కడ వస్తే అక్కడ కొట్టడం అనేది అదొక టీం పెట్టుకున్నారు ఆల్రెడీ. అంటే నేరం జరుగుతున్న బట్టి మనం ఏం చేయాలి, ప్రభుత్వ అధికారులు ఏదైతే పోలీస్ డిపార్ట్మెంటా, లా ఎన్ఫోర్స్మెంటా, నువ్వు సైబర్ అంటావా, ఐటీ అంటావా, ఏదో అని అనుకోండి, ఇట్లాంటి పోర్న్ సైట్లు ఇట్లాంటి ఏదైతే వస్తున్నాయో అబ్జెక్టబుల్ వస్తున్నాయి, నువ్వు వాటిని ఎప్పటికప్పుడు ఓపెన్ కాకుండా నువ్వేం టెక్నికల్ ప్రివెంట్ ఏం తీసుకుంటావు. ఇట్లా జరుగుతున్నాయి అంటే ఎక్కడో అమెజాన్లో ఏదో సినిమా అయినా చూసినప్పుడు సార్ చూసినప్పుడు ఉన్నది, నువ్వు దాన్ని కంప్లైంట్ పెట్టేటటువంటి అవేర్నెస్ ప్రజలకు చెప్పాలి. అప్పుడు మనం యాష్ ట్యాగ్ పెడతామా, ఏం పెడతాం, ఇప్పుడు ట్విట్టర్లో పెడతాం, ఏదైనా రావాలంటే పోలీసు డీజీపీ అని పెట్టేస్తాం. జనరల్గా నేను పెడుతుంటాను కొన్ని ఏమైనా ట్యాగ్ చేస్తుంటాం. అట్లాంటి కంప్లైంట్ వ్యవస్థను మీరు అవేర్నెస్ చేయాలి. అప్పుడు ఇట్లాంటి ఏమైనా అవడానికి తగ్గుతాయి, మొత్తం పోతాయని నేను ఎప్పుడు చెప్పను. నేరం ఎప్పుడు కూడా రూపం మార్చుకుంటుంది, నేరస్తుడు మారుతాడు. ఒకరిని చంపినంత మాత్రం ఇంకోటి పట్టుకురాడు కాదు. అట్లా జరుగుతాయి. యాసిడ్ దాడులను ఎంతమంది ఎన్కౌంటర్ చేసిన యాసిడ్ దాడు జరగలేదా, రేపులు జరిగిన తర్వాత రేపులు జరగట్లేవా, ఇవన్నీ కావు, అంతతో ఆగిపోతాయని కాదు, జరుగుతూనే ఉంటాయి. జరుగుతాయి అని చెప్పి రేపులు చేసుకోండి అని ఈయన అన్నాడు, మర్డర్ చేస్తాను మీరు అనకూడదు, మనం అనకూడదు. అది సో జరుగుతున్న వాటిని ప్రివెంట్ చేసుకుంటూ ఇంకా ఎంతవరకు కంట్రోల్ చేయగలుగుతాం. ఈ కంట్రోల్ చేయడానికి ప్రభుత్వ వ్యవస్థలే కాదు, ప్రజల్లో అవేర్నెస్ పెంచాలి, ఆలోచన స్వరాలు పెంచాలి. ఇప్పుడు ధరలు పెరుగుతున్నాయి కాబట్టి నువ్వు దొంగతనం చూస్తానుంటున్నావు కాబట్టి బాబు సినిమా పరిశ్రమ మీరు అందరు కూర్చొని మీటింగ్ అయితే పెట్టుకున్నాను కదా, ప్రెస్ మీట్ పెట్టారు కదా. సో మీరు సినిమా ఆ దొంగతనం జరగకూడదు ఉంటాయని మీరు ఏమైనా చేస్తారని అడగాల్సి ఉంటే అడిగారా లేదో తెలియదు. అడిగితే వీళ్ళు ఏం చెప్పారంటే అదొక ఆర్ట్, అది మీరు గమనించాలి. అంటే చక్కగా చేశారంటే దానికి శిక్షిస్తారండి. ప్రజలు ఎలా ఉన్నారంటే అది మీరు ఏనంత వరకు సినిమా సామాన్యునికి అందుబాటులో చేయండి, ఏది చేస్తారు ఎట్ల వరకు చేయండి, మీరు వరకు మీరు కృషి చేయండి. 10 మంది చేసేగారు 5 చూస్తారు, 10 మంది నేరం చేసేగారు 2-3 చేస్తారు, దాని సంగతి తర్వాత చూద్దాం. మీరు కూడా సామాన్య సినిమా అందేలా ఉండాలంటే మీకు ఏం కావాలి మీరు చేయండి. ప్రభుత్వానికి రెఫరెండం ఇస్తాము, సినిమా ధర ఇట్లా ఉన్నాయి సార్ అన్నట్టు పాలకులకు రెఫరెండం ఇచ్చి వాళ్ళు ఏదైనా పాలసీ తయారు చేస్తారు. ప్రజలు ఎలా ఉన్నారు, ప్రొడ్యూసర్స్ కూడా మోరల్ ఎథిక్స్ ఉన్న సినిమాలే తీయాలి. సాధ్యమవుతుంది అది సాధ్యం కానప్పుడు అడిగే హక్కు లేదు, అది సాధ్యం కానప్పుడు ఇది కూడా రాముడు మంచు బాలుడు అంటే కన్నా రావణాసురుడు ఏం చేశాడు అనేది దానికి అభిమాన సంఘాలు పెరుగుతూ ఉన్నాయి. అది విలన్ ఏం చేశాడు, మంచి సినిమా వచ్చింది, సినిమా ఇక్కడ ఓపెనింగ్ రావు, అసలు నీ పేపర్లో కూడా కనపడదు. కానీ అదే ఇప్పుడు చెప్పిన స్మగ్లింగ్ సినిమాలో, రేపిస్ట్ సినిమాలో ఒక అమ్మాయి ఇద్దరిని మార్చడము, వాళ్ళు లిప్ కీసింగ్ అంటే సరే ఆటోమేటిక్గా ప్రేక్షకులకు వస్తున్నారు, వాళ్ళు చెడుకు అలవాటు పడ్డారు, చెడు చూపించడానికి వీలు అలవాటు. ఇప్పుడు కోడి ముందా కోడి గుడ్డు ముందా అంటే ఏం చెప్పలేం కాబట్టి అట్లనే తయారు. కానీ మన ప్రభుత్వం వీటిని చూడాలి కదా, ప్రభుత్వం ఏదైతే ఇల్యూజన్స్ లో మాట్లాడుకోవడానికి బాగుంటుంది, టెక్నికల్ గా కూడా చెప్పాలి కాబట్టి ఈవెన్ లీగల్ సాఫ్ట్వేర్ రెండు ఏవైతే ఉన్నాయో మనము బేసికల్గా ఇప్పుడు ఏదైతే చెప్తున్నామో మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇప్పుడు ఎన్ని వెబ్సైట్లు మీరు ఇక్కడ బ్లాక్ చేసినా, ఏ కంటెంట్ మీద బ్లాక్ చేసినా, వీడియోని బ్లాక్ చేసినా, మై సింపుల్ క్వశ్చన్ ఇస్ దట్ వేరే ఫారెన్ కంట్రీలో ఇక్కడున్న సినిమాని వాడు అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకుంటాడు, అక్కడ అమెజాన్లోనో లేకపోతే నెట్ఫ్లిక్స్లోనే వాడు రికార్డ్ చేసుకున్నాడు అనుకోండి. అది చేసిన దాన్ని నువ్వు ఇక్కడ నీకు రాలేదనుకోండి, సపోజ్ ఇక్కడ మీకు ఫైర్ వాల్ బ్లాక్ చేసినా దాని వర్చువల్ సైట్స్ అని కొన్ని ఉంటాయి, ఆ వర్చువల్స్ లో VPN లో కంపల్సరీగా వాళ్ళు చూసుకోవచ్చు. అది అసలు ఈ ఇండియా ఒక నిమిషం ఆగండి, ఈ వర్చువల్స్ అని ఎక్కడ ఉంటాయంటే క్లౌడ్ లో ఉంటాయి. సో మీరు దాన్ని బ్లాక్ చేసే సవాల్ లేదు మీకు. రవితేజ మొత్తం మీద పైరసీ భూతాన్ని అరికట్టామని చెప్తున్న తర్వాత కూడా దానికి సంబంధించి ఐబొమ్మ 1 రీడైరెక్ట్ అయిపోతుంది. అంటే ఈ టైంలో రవికి మద్దతు పెరుగుతూ ఉంది. ఏం చెప్తారు రవితేజ గారు? అరెస్ట్ తర్వాత ఐబొమ్మ పైరసీ వెలుగులోకి వచ్చిన తర్వాత
పబ్లిక్లో నుంచి రవికి విపరీతమైనటువంటి మద్దతు పెరుగుతూ వస్తూ ఉంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఈ ప్రాజెక్టు పేరుతో కోట్లాది రూపాయలని ప్రజల నుంచి భారాన్ని మోపి ఆ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారే తప్ప ఈ పాప్కార్న్ల విషయంలో, కూల్ డ్రింక్ల విషయంలో, పెంచినటువంటి సినిమా టికెట్ల విషయంలో, దానికి ముందుగా సినిమాలు ముందు రోజు రిలీజ్ అయ్యేదానికంటే కూడా ప్రత్యేకమైనటువంటి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి లెక్కలు తెలియజేయకుండా, ఒక సినిమా మీద ఓవరాల్గా వచ్చినటువంటి డబ్బుల వివరాలు తెలియజేయకుండా, ఈ సినిమాకి ఇంత ప్రాజెక్ట్ తీసాము, ఈ సినిమా ద్వారా ఇంత బడ్జెట్ అని చెప్పుకొని దాన్ని ఒక హైప్ క్రియేట్ చేసుకొని అంతకు మించి డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. పుష్ప తర్వాత బాహుబలి 2, బాహుబలి 1 తర్వాత 2, పుష్ప 1, పుష్ప 2, ఆ తర్వాత మధ్యలో వచ్చినటువంటి ఆదిపురుషు. నిన్న మహేష్ బాబుతో వారణాసి సినిమా కొత్త ప్రాజెక్ట్ చేయబోతా ఉన్నామంటే కూడా రాజమౌళి ప్రకటించాడు. రాజమౌళి ఎప్పుడు కూడా ఒక సినిమా తరపున అన్యాయం జరిగింది, సినిమా పెద్దలకు ఈ బాధ జరిగింది అంటే కూడా ఒక్కరోజు వచ్చి రాజమౌళి పరామర్శించి నిలబడి వాళ్ళ తరపు అండగా నిలబడలేదు. ఇదే 2 రోజుల క్రితం రామోజీ ఫిలిం సిటీలో రాజమౌళి నేతృత్వంలో వారణాసి సినిమా ప్రాజెక్ట్ టీజర్ ఆ టైటిల్ లాంచ్ సందర్భంగా లాంచ్ చేసినటువంటి 2 రోజుకే ఈ ఐబొమ్మ అంశం తెర మీదకి రావడము, రవిని అరెస్ట్ చేయడము. ఈ ఐబొమ్మ రవి విషయంలో ఇప్పుడు నా స్టాండ్ తీసుకోకపోతే, నేను సినీ పెద్దల వైపు నిలబడకపోతే, ఇండస్ట్రీ మద్దతు నాకు లేకపోతే నా సినిమా పైన ప్రభావం ఉంటుంది, నా సినిమా కూడా 24 గంటల్లో ఇది పైరసీకి గురయ్యేటువంటి అవకాశం ఉంటుందని ఒక కేవలం భయంతో రాజమౌళి హఠాహుటిగా తను పోలీసులతో కలిసి మీడియా ముందుకు వచ్చి తనకున్నటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేసి ఫ్రీగా వచ్చినటువంటి వస్తువులు ఏది కూడా ముట్టుకోకూడదు, దాని ద్వారా మీ వ్యక్తిగత డేటా అంతా కూడా గురవుతుంది, మీరు కోలుకోలేనటువంటి స్థితిలో తీవ్రంగా నష్టపోతారు అంటూ కూడా ఒక రకంగా ప్రజలకు అవేర్నెస్ కల్పించినట్టే రాజమౌళి ఇండైరెక్ట్గా హెచ్చరించినటువంటి విధానం అక్కడ కనబడింది. బాహుబలి 1, బాహుబలి 2 ఈ ప్రాజెక్ట్ అసలు వాల్యుయేషన్ ఎంత పెట్టి ప్రాజెక్ట్ తీశారు, దీని ద్వారా వచ్చినటువంటి కలెక్షన్స్ ఎంత, ఈ కలెక్షన్స్ వివరాలు ఎందుకు మీరు మీడియా ముందు వచ్చి చెప్పలేదు? ఈ కలెక్షన్స్లో నిరుపేదలకు ఇంత సహాయం చేశాము, స్కూళ్ళకి ఇంత సహాయం చేశాము, ఎడ్యుకేషన్ పరంగా ఇంత సహాయం చేశాను, లేదా ఒక ఎన్జిఓకి ఇంత సహాయం చేశాను, ఈ డబ్బులు ఓన్లీ మీ అకౌంట్ తప్ప మీరు పబ్లిక్కి ఏం ఉపయోగం చేశారు? బెనిఫిట్ షోస్ మీకు రేట్ ఎన్హాన్స్మెంట్ ఎందుకు ఇస్తారంటే వీళ్ళకు నష్టాలు వచ్చేదానికోసం, లాభం వచ్చేదానికోసం కాదు, సమాజానికి ఉపయోగపడడానికి ఆ బడ్జెట్ ని యూటిలైజ్ చేయమని చెప్పేసి. కానీ ప్రొడ్యూసర్ కి బెనిఫిట్ కాదు, అంటే ఓ సొసైటీకి. ఇప్పుడు సినిమా ఇందాక చెప్పండి సార్, సినిమాటోగ్రఫీ ఇది బిజినెస్ కాదు, అందరు తెలుసుకోండి. ఎందుకు కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ దీన్ని అప్లై చేయట్లేదు, నాకు సినిమా నచ్చట్లేదు, నాకు రిఫండ్ చేయమంటే కన్స్యూమర్ యాక్ట్ ఎందుకు వద్దనట్లేదు? ఇక్కడ వినండి, ఎందుకంటే రీజను అది సినిమా అనేది మీకు బిజినెస్ కాదు, ఇట్ ఈస్ నాట్ అ ప్రాఫిటబుల్ బిజినెస్, ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఎ చారిటీ లాంటిది. ఒక ఎంటర్టైన్మెంట్ కూడా లైఫ్లో ఆర్టికల్ 21 మనకు లైఫ్ మనం బతుకుతున్నాం, ఎలా బతుకుతున్నామో మన జీవనంతో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా మనకు ఒక నీడ్. ఆ నీడ్ని ఇవ్వడం కోసమే రాజుల కాలం నుంచి వచ్చేది. అప్పుడు రాజులు ఇచ్చేవాళ్ళు డబ్బులు ఆర్టిస్టులకి. అట్లనే ప్రభుత్వాలు ఇప్పుడు ఏమి ఇస్తున్నాయి ఆర్టిస్టులకి? సబ్సిడీలు ఇస్తున్నాయి, రిబేట్స్ ఇస్తున్నాయి, ఫ్రీగా స్టూడియోలు ఇస్తున్నాయి, రకరకాలు ఇస్తున్నాయి. పేదవాళ్ళు కాదు, ఇది పేదవాళ్ళు కాదండి. దేనికోసం ఇస్తాయంటే వీళ్ళు క్రియేట్ చేసి ప్రజలకి. మా చిన్నప్పుడు స్కూల్స్లో మాకేం చేసేవాళ్ళంటే ఇయర్లీ 1 or 2 పిల్లలు ఇవ్వచ్చు సినిమాలు. ఎందుకు తీసేవాళ్ళు? వాళ్ళకి ఆ సినిమాకి గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది, గవర్నమెంట్ వాళ్ళకి రీఫండ్ ఇస్తుంది. ఈరోజు లేవు అవి. ఎందుకు లేవు? అది ఎందుకు అప్పుడు ఇచ్చేది బడ్జెట్ గవర్నమెంట్? ఎందుకు రీఫండ్ ఇచ్చేది? బికాస్ అది ఎంటర్టైన్మెంట్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ కాన్స్టిట్యూషన్లో మనకు రైట్ ఉంది కాబట్టి. కానీ ఈరోజు ఏం చేస్తారు దాన్ని కంప్లీట్గా? సినిమా నా బడ్జెట్, నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి నాకు అర్థం కాలే. నువ్వు ఉన్నది ఎక్కడ, ఏ ల్యాండ్లో ఉన్నావు? ఇండియాలో ఉన్నావు. ఇప్పుడు ఇందాక శేఖర్ భాష అన్నట్టు సీలింగ్ యాక్ట్ ఎలా అయితే ఉందో ఇన్కమ్ కూడా సీలింగ్ ఉన్నాయి. దానికే ఫెయిర్ బిజినెస్ అని అంటారు, ఫెయిర్ బిజినెస్ పాలసీస్ అంటారు. నువ్వు ఒక సినిమా నువ్వు ప్రొడక్షన్ కాస్ట్ ఎక్కువ పెట్టుకొని, నువ్వు 5 star హోటల్లోకి వెళ్ళేసి నువ్వు రకరకాలుగా నువ్వు విన్యాసాలు చేసుకొని నీ డబ్బులు సంపాదించుకొని నువ్వు ప్రజల మీద వేస్తాను, ఆ కాస్ట్ మొత్తం ప్రొడక్షన్ అంతా నేను ఇక్కడ వేస్తానంటే నీకు ఏ చట్టం ఒప్పుకుంటుంది? ఏ చట్టం చెప్పింది నీకు? నాకు అర్థం కాలే. ఏ లా చెప్పింది నీకు? ఏ కాన్స్టిట్యూషన్లో నీకు రైట్ ఇచ్చున్నారు? నీ బర్డన్ మొత్తం అంతా తీసుకెళ్ళేయమని చెప్పేసి అని. ఫెయిర్ బిజినెస్ ప్రాక్టీస్ కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు ఈవెన్ కంపెనీలో కూడా మీరు ఈ మొబైల్లో ఇంకో మొబైల్ ఉందనుకోండి, మీరు ఇష్టం వచ్చినట్టు రేట్ ఫిక్స్ చేయడానికి లేదు. దానికి ఒక నిమిషం, దానికి కూడా కాస్టింగ్ చేసి చెప్పాలంటే చెప్తుంది అని అడిగారు కదా, అది ప్రజల దృష్టిలో కౌన్సాలా कहता है, कौनसा कहता है ऐसा करने का। सुनो ये भी सुनो तुम, यहाँ पर फेयर बिजनेस प्रैक्टिस में जो भी कंपनी मोबाइल मैन्युफैक्चरिंग करती है ना, उसको भी कॉस्टिंग बना के कॉस्ट अकाउंटेंट एक रहता है,
वो डिफाइन करके मार्जिन कितना रहना चाहिए, प्रॉफिट कितना रहना चाहिए, डिस्ट्रीब्यूटर को कितना रहना चाहिए, सब कुछ देख के वो प्रोडक्ट एमआरपी फिक्स करता है. यहाँ पर कहाँ है जो मैं बोला वही खुद అంటారు కానీ పరిశ్రమ లిస్టులో సినిమా లేదు. సినిమా పరిశ్రమ అసలు సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా సోషల్ ఎవరు చెప్పారు సోషల్ వెల్ఫేర్ వీళ్ళకు ఉందా? యాక్చువల్ వీళ్ళకి సోషల్ వెల్ఫేర్ చాలా ఇంపార్టెంట్, కానీ ఎవరికి ఉండదు. అది ఈఎస్ఐ ఉండదు, పిఎఫ్ ఉండదు, ఇన్సూరెన్స్ ఉండదు, సెక్యూరిటీ ఉండదు, ఏం ఉండదు. కానీ వాళ్ళు మాత్రం వీళ్ళ పేర్లు చెప్పి మీరు అంత ఎందుకంటే ఇప్పుడు ఎంఓయూలు తీసుకొని మొత్తం వీళ్ళకి ల్యాండ్ ఇచ్చారు కదా, దాంట్లో ఏముంటాయి తెలుసా? మేము ఇంతమందికి ఆపర్చునిటీ ఇస్తాం, ఇంతమంది పేదలకు ఇది చేస్తాం, కానీ ఒక్కటి కూడా ఉండదు అక్కడ. చూసుకోండి సార్, మీరు ఒక కోర్ కమిటీ వేసి న్యాయస్థానాలన్నీ కూడా ఒక కోర్ కమిటీ వేసి మీరు దీన్ని కార్మికులు అంత పేదోళ్ళే కదా సార్. కార్మికులు సార్ ఒకటి గుర్తుపెట్టి 20,000 మంది కార్మికులు చిన్న డౌట్ మీరే చెప్పండి. ఇప్పుడు సార్ మీ కంపెనీ ₹1 కోటి ఒక కంపెనీ ఇన్వెస్ట్ చేశారు సార్. మీ కంపెనీలో మీ ఎంప్లాయీకి శాలరీ అప్పుడేమో ₹10,000 సార్. 10 ఏళ్ళ తర్వాత మీ కంపెనీ ఒక టర్న్ ఓవర్ 100 కోట్లు అయింది సార్. అప్పుడు మీ కంపెనీలో ఉన్న ఎంప్లాయీ శాలరీ ఎంత అంటే మళ్ళీ ₹20,000 సార్. అంటే మీరు ఎదిగారు కానీ ఈడు ఎదగడా? ఓనర్ వాటిస్తుండా? అందుకనే సార్ ఓనర్ వాటర్లు ఇస్తుండా ఎవరికి? ఎంప్లాయీస్ కి. నేను ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీ తెలుసా మీకు చట్టము? ఎవరు చెప్పారు పని చేసిన జీతం ఇవ్వాలి? ఓనర్ లాభంతో సంబంధం లేదు. జీతాల ప్రకారం పెరగలేదని ప్రశ్నించాలి. నీకు 2 కోట్ల లాభం వచ్చింది, నాకు జీతం పెంచలేదు అన్నది. 2 కోట్ల లాభానికి జీతాలు పెరగడానికి లింక్ లేదు. ఎవరు చెప్పారు? అందుకోసం మీరు ఉండదండి. లేబర్ లెజిస్లేషన్ మీరు ఖచ్చితంగా చట్టాలు ఇక్కడ ఒకటండి చట్టాలు ఆల్రెడీ చట్టాలు చాలా ఉన్నాయి, తెలియదు అంతే. ఇక్కడ లేబర్ లెజిస్లేషన్ చాలా స్ట్రాంగ్ అండి. ఒక కంపెనీ ట్రాన్సాక్షన్ పెరిగేటప్పుడు బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో వెలిఫేర్ కంపల్సరీగా సాలరీస్ కానీ లేకపోతే వాళ్ళ వెలిఫేర్ కానీ చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఇంపార్టెంట్ వాళ్ళది. అంతేగాని నేనే మొత్తం పెరిగిపోతాను, ₹100 అయిపోయింది, నేను ఎంప్లాయీ జీతం మాత్రం ఇంత ఇస్తాను కుదరదు. ప్రతి ఎంప్లాయీకి కూడా ఉండండి, ఒక నిమిషం ఆగండి సార్. మీరు ఇప్పుడు ఎంప్లాయీస్ కి ప్రాఫిట్ వచ్చినప్పుడు ఆ ప్రాఫిట్ రేషియోలో మీరు ఎందుకు ఎంప్లాయీ వెల్ఫేర్ లో బుక్ చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నావు? ఎందుకంటే ఇది నీ డ్యూటీ. కంపెనీస్ యాక్ట్ ప్రకారం కావచ్చు, లేకపోతే ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కావచ్చు, ఎంప్లాయీకి వెరిఫై చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే కాబట్టి, ఆ చట్టంలో ఉంది కాబట్టే. ఇప్పుడు మనకు సిఎస్ఆర్ ఫండ్స్ ఉన్నాయి, ఎందుకు నువ్వు సిఎస్ఆర్ ఫండ్స్కి ఇస్తాను? యాక్ట్ నీకు ఉంది కాబట్టి. ఏం చేయాలి దాంతో? నువ్వు సొసైటీకి హెల్ప్ చేయాలి కాబట్టి. అంటే ఎందుకు నీకు అంత ప్రాఫిట్ వస్తే నువ్వు ఇవ్వాలని నీకు ఇచ్చాడు తెలుసా? నీకు ఇంత డబ్బులు ₹1 కోటి డబ్బులు వస్తే నీ రెస్పాన్సిబిలిటీ నువ్వు సమాజం మీద ఉన్న ప్రజలు, తర్వాత సమాజంలో ఉన్న ప్రకృతిని అన్నిటిని వాడుకొని నువ్వు ప్రాఫిట్ చేసుకుంటున్నావు కాబట్టి నీకు ఇంత ప్రాఫిట్ వచ్చిందంటే సీలింగ్ లిమిట్. ఆ ప్రాఫిట్కి తగ్గట్టుగా నువ్వు సిఎస్ఆర్ ఫండ్ ఎందుకు ఇమ్మన్నారు? ప్రజలు అందరూ ఓనర్లు అబ్బా, నువ్వు ఒకటే కాదు ఓనర్లు. ఇది మన దేశం ఉండేది, ఇక్కడ ఉన్న న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్ ఇంక్లూడింగ్ అందరికి ఈక్వల్గా రావాలి. నువ్వు వాడిని ఏమన్నా వాడేసుకొని వాడి టాలెంట్ని వాడేసుకొని నేను పెద్దవాడిని అయిపోయినాను, నా ఇష్టము, కుదరదు. ఏం చెప్తారు? అసలు మన డిబేట్ పైరసీని బ్యాన్ చేయాలా ఉంచాలా దగ్గర స్టార్ట్ అయ్యి అసలు ఈ సినిమాలనే బ్యాన్ చేయాలి దగ్గర ఎండ్ అయింది. రెగ్యులేషన్ చేయలేకపోతే ఏమనాలి దీన్ని? రెగ్యులేషన్కి సంబంధించి చట్టాలు ఒక కోర్ కమిటీ వేసుకొని, న్యాయస్థానాలు అదాలత్ కోర్ కమిటీ అంటారు కదా, అలాంటివి చేసుకొని చెయ్యాలి. లేకపోతే అలా జనాలు వదిలేస్తే అదాలత్ కోర్ కమిటీ అంటారు. మీ ఆధ్వర్యంలో కోర్ కమిటీ ఆయన అధ్యక్షుడు పెట్టాము, పెద్ద మనుషులు పెట్టి అధ్యక్షుడు పెట్టి సింపుల్. ఇక్కడ ఈ దొంగ వాడు దొంగ, ఆ కథలు దొంగిలించుడు, ఈ కథలు దొంగిలించుడు. అసలు తెలుగు సినిమా మొత్తం అంటే ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ వాళ్ళ సినిమాలు వదిలేస్తే ఈ మధ్య కాలంలో వస్తున్న సోకాలు సినిమాలన్నీ చూసుకుంటే కూడా ఏదో ఒక క్రైమ్ ఉన్నది, ఏదో ఒకటి ఉన్నది. అసలు మనోడ బ్రదర్ అన్నట్టు తెలుగు సినిమా బ్యాన్ చేయాలంటే చేయాలనేమో అనాల్సి వస్తుంది, కానీ నేను ఆ మాట అనను. కరెక్ట్ కాదది. జనాలకు ఎంటర్టైన్మెంట్ అవసరం కాబట్టి సినిమా ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ సినిమాకు సంబంధించి ఆ నియమ నిబంధనలు ఏమున్నాయి? బ్రదర్ అంటున్నాడు కదా, ఇప్పుడు షూటింగ్ జరిగేటప్పుడు బ్రదర్ మనం FDCకి సింగిల్ విండో పర్మిషన్ ఇస్తున్నాము, దానికి డబ్బులు కడుతున్నాం. ఏ ప్రొడ్యూసర్ కూడా, ఏ డైరెక్టర్ ఫ్రీగా షూటింగ్ చేయట్లేదు ఎక్కడ కూడా. ఇదే ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం మా దగ్గర ఫ్రీగా షూటింగ్ చేసుకున్నట్టు ఒక్కడు కూడా పోలే.
ఇప్పుడు 60 వినండి ఒక్క నిమిషం 40% కనీసం లోకల్ షూటింగ్ చేయాలి. ఎవడు లోకల్ గా షూటింగ్ చేయడు. ఎందుకంటే వీడు ఎంచుకున్న ప్రాజెక్టే ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్. వాడు అనౌన్స్ చేయడమే రిలీజ్ డేట్ తో సహా ఇవాళ అనౌన్స్ చేస్తాడు. రేపు 3 ఏళ్ల తర్వాత రిలీజ్ డేట్ వచ్చేది వాళ్ళు అనౌన్స్ చేసి బిజినెస్ ఎంత కలెక్షన్ ఎంత కూడా చెప్తున్నాను. స్కామ్ ఏంటో చెప్పిన మీకు. ఇప్పుడు మీరు అన్నట్టు కండిషన్స్ కరెక్టే. 40% 50% 60% ప్రొడక్షన్ అనేది ఇన్ హౌస్ లో జరగాలి. రిబేట్స్ ఇవ్వాలన్నా, టికెట్లు పెంచాలన్నా, ఇంకోటి చేయాలన్నా. కానీ ఆ కండిషన్స్ అని ఏం లేకుండా స్ట్రైట్ అవే మీరు ఒక అప్లికేషన్ ఇస్తే ఒక లెటర్ మీద మీరు రేట్లు పెంచుకోవాలి. కానీ ఏమైతుంది ఇప్పుడు అల్లు అర్జున్ గారి సినిమా అట్లీ కాంబినేషన్ వచ్చే సినిమా అది లోకల్ సినిమా కాదు. అతన్ని పట్టుకొని నువ్వు హైదరాబాద్ లోనే షూటింగ్ చేయాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ వైజాగ్ లో షూటింగ్ అంటే కుదరదు. ఇప్పుడు సినారియో మారింది. సినిమా సినారియో 4 గోడల మధ్య తీసే సినిమా కాదు ఇప్పుడు. ఆ ప్రభాస్ చూసుకో, మహేష్ బాబు చూసుకో, టాప్ స్టార్ హీరోలు ఎవరి దగ్గర నుంచి చూసుకున్నా. రేపు చిరంజీవి గారి సినిమా వస్తుంది. అవునండి, మీరు రేట్లను పెంచి మమ్మల్ని ఎందుకు కంపేర్ చేస్తున్నారు? చట్టం ఉంది కదా, ఎవరు చూడమన్నారు? మిమ్మల్ని ఎందుకు కంపేర్ చేయమన్నారు? మీరు చెప్పడం లేదు, మాకు రైట్ లేదు. మీకు ఆ రైట్ లేదు, మీకు ఆ రైట్ లేదు, సినిమా చేయడం వరకు మీకు ఆ రైట్ లేదు, చూడొద్దు రైట్ మీకు లేదండి. నియమ నిబంధనలు మూవీ తీయండి, అంతేగాని నియమ నిబంధనలు లేకుండా నీ అమ్మ నిబంధనలు ఏంట్రా అంటే నియమ నిబంధనల ప్రకారమే సినిమా జరుగుతుంది. సెన్సార్ గవర్నమెంట్ ఏం చెప్తుందో జరుగుతుంది. సినిమా తీస్తే ట్యాక్స్ కట్టామన్నాడు, ట్యాక్స్ కడతాము. నియమ నిబంధనల ప్రకారమే మీకు రేట్లు పెంచుతున్నారా? నియమ నిబంధనల ప్రకారమే రేట్లు పెంచుతున్నారా? రేట్లు పెంచుతున్నారా? 100%. ఎందుకు పెంచుతున్నారు రేట్లు? అది ప్రభుత్వాన్ని అడగండి, ఎందుకు పెంచుతున్నారు? ప్రభుత్వాన్ని అడగాలి. అడిగిండు. దేనికి అడగాలి? ఎందుకు అడిగినావు? ఎవరు అడగలే. వాళ్ళ గెలుపు కోసం ఇస్తున్నారు, వాళ్ళ గెలుపు కోసం ఇచ్చారు, వాళ్ళ మంచితనం, వాళ్ళ ఫేవరబుల్ కోసం ధర పెంచుతున్నారు. జనం కోసం ధర పెంచింది, ఫ్రెండ్షిప్ కోసం. అయిపోయిన తర్వాత ప్రొడ్యూసర్ బడ్జెట్ పెట్టారని చెప్పేసి అని మీరు రేట్లు అడుగుతారా? మీరు రేట్లు అడగాల్సిన దాని కాదు. బెనిఫిట్ షోలు కానీ రేట్ల ఎన్హాన్స్మెంట్ దేనికోసం? ఎంత ధర పెంచితే అంత పర్సెంటేజ్ ఉంది వాళ్ళకు, అందుకనే పెంచుతున్నారు, ప్రజల కోసం కాదు. మీరు ప్రొడక్షన్ చేసుకొని మీకు ఇష్టం వచ్చిన 5 స్టార్ హోటల్ తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు సినిమా హీరోకి 50 కోట్లు 70 కోట్లు తీసుకొని ఎవరేమన్నారు సార్? మీకు మీ డబ్బులు మీరే పెట్టుకోండి. అలాంటప్పుడు మా డబ్బులు ఎందుకు మీరు గ్రాప్ చేస్తున్నారు? మరి మా డబ్బులు ఎందుకు గ్రాప్ చేస్తున్నారు? మీరు తీయకండి సార్, అదే అంటున్నారు. రోటీ కప్పడా మటన్ లాగా సినిమా కూడా నిత్యావసర కాబట్టి దాంట్లో రెగ్యులేషన్ కావాలి. వీటిని ఎట్లా నీకు అంతగా కావాలనుకుంటే ఎందుకు ఇక్కడే ఎందుకు బయట సంపాదించుకోండి, ఇక్కడ నియంత్రించండి. నేను ఇందాక చెప్పింది ఏంటి? ఎంటర్టైన్మెంట్ ఆల్సో పార్ట్ అండ్ పార్సల్. ఎంటర్టైన్మెంట్ పార్ట్ అండ్ పార్సల్ అయినప్పుడు ఈ రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంటుంది? స్టేట్ మీద ఉంటుంది. రెగ్యులైజ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఎలా ఉందంటే ఇది చాలా సింపుల్గా, ఇప్పుడు బైక్ నీడ్ అండి. ఇప్పుడు చాలా వరకు లేదు బైక్ నీడ్ కాబట్టి నువ్వు ఖచ్చితంగా నేను రేట్ ఇష్టం వచ్చినట్టు పెట్టేట్టు నేను రేట్లు ఇచ్చేస్తాను కుదరదు. దానికి సర్టన్ రూల్స్ గైడ్ లైన్స్ ఉన్నాయి. నేనేం చెప్తున్నా, ఆ రూల్స్ గైడ్ లైన్స్ ప్రకారమే వెళ్ళాలంటున్నా. కాస్టింగ్ నువ్వు ఎట్లా డిఫైన్ చేస్తావు? హూ ఆర్ యూ టు సర్టిఫై నీ ప్రొడక్షన్? విజువల్ వండర్ ఉంటేనే సినిమా చూస్తా అంటున్నారు. నీకు విజువల్ వండర్ చూపారంటే అన్ని కోట్లు అవుతున్నాయి. మరి నీకు నార్మల్ ఫ్యామిలీ స్టోరీ చూపించినా అదే రేటు. నీకు విజువల్ వండర్ చూపించాలంటే ఎట్లా? వాళ్ళ ఇష్టం. నీకు జైంట్వీల్ నార్మల్ ఎక్కాలనుకుంటే మూసాపేటకెళ్ళు, వండర్లాలో ఎక్కాలనుకుంటే 2000 ఇవ్వు, ఇక్కడ 200 ఇవ్వు. నీకు లగ్జరీస్ కావాలి, వాడి చార్జెస్ తన ప్రోడక్ట్ అండి, అది తన ఇష్టం. కావాలంటే ఐమాక్స్ కెళ్ళి చూడు, లేదంటే ఐబొమ్మలో చూడు. మీ ఉద్దేశం ప్రకారం మీ ఆర్గ్యుమెంట్ ను నేను ఒబే చేస్తున్నా. మీ ఉద్దేశం ప్రకారము ఇవాళ 10 మంది సినిమా హీరోలు ఉన్నారు తెలుగులో. తెలుగు గురించి మాట్లాడుకుందాం. ఆ 10 మంది సినిమా హీరోలకు ఎంత రెమ్యునరేషన్ ఉండాలి మీరు చెప్పండి. ఒక్కొక్కరికి ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బేసికల్ గా నేను ఏం చెప్తున్నాను, వాడి మార్కెట్ ఉంది, వాడి మార్కెట్ ఉంది, డిమాండ్ రీజనబుల్ అంటే అందరికి రీజన్. మన సాఫ్ట్వేర్ సాలరీ 30,000 ఉండాలి,
ఆయన అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆయన చెప్పింది నిజమే, కరెక్ట్ గా చెప్పాడు. ఇప్పుడు నేనేమంటున్నా, ఫెయిర్ బిజినెస్ పాలసీస్ అనేది ఉన్నాయి. ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఇప్పుడు నేను ఒక మాట అన్నాడు, జైంట్ వీల్ ఎక్కాలంటే నువ్వు ఎర్రగడ్డకి వెళ్తే ఒక రేటు, ఇంకో చోటుకి వెళ్తే, ఎస్ ఎగ్జాక్ట్లీ నేను కూడా ఒప్పుకుంటా. కానీ దీన్ని సర్టిఫై, ఈ రేట్ని సర్టిఫై చేయడానికి ఒక కాంపిటెంట్ పర్సనాలిటీస్ ఉన్నారు. మీరు వాళ్ళు చేయకుండా మీకు ఇష్టం వచ్చాడు మీరు అరే మరి అదే కదండి ఇప్పుడు చెప్పేది. వచ్చిందండి వాళ్ళ పరిధిలో వాళ్ళు చేస్తారు. Yes, వాళ్ళనే తప్పుపడుతున్నా నేను. ఎవరి పరిధిలో లేదు? ఎవరు డిసైడ్ చేయాలి? ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కాదు, ఒక ప్రొడక్షన్, ఈ ప్రొడక్ట్ కాస్ట్ ఎవరు డిసైడ్ చేయాలి? కాస్ట్ అనాలిసిస్ డిపార్ట్మెంట్ ఉంది. హీరో రెమ్యునరేషన్ ఎంత ఉండాలని ఎవరు డిసైడ్ చేయాలి? ఇండస్ట్రీ పరిధిలోకి వస్తే వాళ్ళు చేస్తారు. ఇండస్ట్రీ అంటున్నారుగా, ఇండస్ట్రీ లేదు. హీరో రెమ్యునరేషన్ డిమాండ్ ఉంటుంది, రేపు డిమాండ్ ఉండదు. నువ్వు ఎట్లా డిసైడ్ చేస్తున్నావు? డిమాండ్ అండ్ సప్లై నువ్వు ఎట్లా అంటున్నావు? డిమాండ్ లేకపోతే ఒకటి ఇవ్వడు. ఎట్లా అంటున్నావు? మగం కూడా చూడరు. ఆర్వే ఫంక్షన్ కాదు అంచు కనిపిస్తున్నా పోతలేడు. అట్లే కదా ఉదయగిరి లాంటి వారు ఎట్లా అయ్యారు? ఉంటేనే వస్తారు, నాకు వచ్చిస్తారు. ఇది చేసే నేను కాస్ట్ దీన్ని నియంత్రించానంటే దీని లోపల పోసే నీళ్ళు కాస్ట్ కూడా నియంత్రించినట్టే. ఇప్పుడు నేను 10 రూపాయలకి అమ్మితే హీరో 100 రూపాయలు అడగలేడు. అదేంటంటే ఇది ఇండస్ట్రీ కాస్ట్ అండ్ అనాలిసిస్ లో ఉంటుంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఈ ధర కన్నా ఎక్కువ పెట్టొద్దు, ఈ ధరలో ఉంటే నువ్వు క్యాప్ ఓపెన్ చేస్తే క్యాప్ ఓపెన్ చేస్తే ఒక రేటు, నువ్వు సీల్డ్ అయితే ఒక రేటు. ఇవన్నీ ఉన్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్. రైట్. థ్యాంక్ యూ బాలా గారు, థ్యాంక్ యూ శేఖర్ భాష గారు, థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు, థ్యాంక్ యూ అండి. చర్చలో మాతో పాటు పాల్గొనేందుకు ధన్యవాదాలు. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.